ఇంకా ఆర్థిక సమస్యలు పెరుగుతున్నాయి. అసలు చిత్రపూర్లో సమస్యలు పెరుగుతున్నాయి తప్ప ఒక్కటి కూడా తగ్గట్లేదు. అసలు ఏమున్నా సరే బహిర్గతంగా ఒకవేళ మేము చేసింది తప్పు అని కనుక అంటే దానికి సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు త్వరలో జల్లబడి కూడా ఉంటుంది. అసలు ఇప్పుడు సభ్యులందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ అని కాదు, అసలు మొత్తం కూడా అన్ని విషయాలు కూడా సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే సరి చేసుకోవడానికి జల్లబడి కూడా ఉంది కాబట్టి అన్నీ కూడా బహిర్గతంగా అసలు ఏమన్నాయో, ఎందుకు మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మా దగ్గర ఉన్న విషయాలు ఏంటి, అన్నీ కూడా కూలంకుషంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేసాం తప్ప ఇది ఎవరి మీద ఎవరు వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్ళు ఉంటే చేస్తూ ఉన్నారు నా మీద, అది ఎంత మామూలే. కానీ చిత్రపూర్ గురించే మాట్లాడాలి కాబట్టి చిత్రపూర్లో ఎంత అవగాహన ఉందో, వాళ్ళకేం అవగాహన ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, అసలు ఎన్ని సభ్యులకి బయట వారని. ఎందుకంటే చిత్రపూర్ అంటే 4700 మంది సభ్యులండి ఇప్పుడు ఉన్న సభ్యులు, రన్నింగ్ సభ్యులు. ఫ్లాట్లు వచ్చి 4213 ఫ్లాట్లు. మిగతా వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. వారు ఏమైనా ఉంటే వారు మాట్లాడాలి, వారి సమస్యను వారు లేవనెత్తాలి. అక్కడ ఏమైనా ఇంటర్నల్గా ఇంకేమైనా పనులు కానీ ఏమైనా ఉంటే ఆ పనుల గురించి కానీ ఎందుకు కావట్లేదు, ఎప్పుడు అవుతాయి, ఎలా అవుతాయి ఏంటని అక్కడ సర్వసభ్య సమావేశంలో మాట్లాడతారు. మేము ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకుంటాము, అవన్నీ కూడా అక్కడ మాట్లాడతాం. కానీ 300 కోట్లు ఏంటి, 336 రిజిస్ట్రేషన్లు ఏంటి, అసలు దాని గురించి అసలు మీ దగ్గర ఏమున్నాయి ఏంటి అని ఉంటే మా క్లారిటీ కూడా మేము బహిర్గతంగా అందరి ముందు మీ మీడియా సమక్షంలో ప్రజలందరూ తెలిసే విధంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు రావడం జరిగింది. అంతే తప్ప మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరెవరి గురించి కానీ వ్యక్తిగతంగా కానీ నేనైతే ఎప్పుడు విమర్శలు చేసేవాడిని కాదు. మా కమిటీ అంతా ఉంది. ఎందుకంటే అక్కడ నివాసం ఉండాలంటే, ఎవరైనా రెంట్కి రావాలంటే ఎక్కడ అంటే చిత్రపూర్లో అని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ అమ్మ చిత్రపూర, ఆ ఇల్లు వస్తుందో రాదో, ఆ ఇంటికి కడితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో కాదో అనే విధంగా వివిధ రకాల రూమర్లు ఎక్కువవుతున్నాయి. ఆ రూమర్లు చేయడం వల్ల వారికి వచ్చేది ఏంటి, అసలు సభ్యులా లేదా అనేది కూడా మేము కూడా చెప్పడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ఏదున్నా సరే ఒక సమస్య అనేది మీ దగ్గర ఏముందో ఏంటో, అందుకే వాళ్ళందరినీ కూడా స్వయంగా ఆహ్వానించాం. మీ దగ్గర ఉన్న ఆధారాలతో రండి, ఇక్కడ మాట్లాడుకుందాం, ఒకరి మీద ఒక విమర్శలు వద్దు. చిత్రపూర్ని మంచి మార్గం తీసుకెళ్ళడానికి ఏదైనా ఉంటే మంచి సలహాలు ఉంటే మేము తీసుకుంటాము. దాన్ని ఎలా అమలు చేసుకోవాలనేది మళ్ళీ సభ్యుల సమక్షంలో మాట్లాడుకోవచ్చు. కాబట్టి నేను అందుకే ఈరోజు మళ్ళీ ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లో ఎందుకు పెట్టారని కూడా అడగొచ్చు ఎవరైనా. దానికి కూడా ఏంటంటే మేము చిత్రపూర్లో జల్లబాడీకి కూడా రండి, మీరు వచ్చి వివరంగా ప్రతి ఒక్క సమస్యను వ్యక్తపరచండి అని వారికి స్వయంగా లెటర్లు రాస్తాం, మెసేజ్ పరంగా పెడితే అక్కడ రారు. ఎందుకు రారు, మీరు ఎందుకు వచ్చి మాట్లాడరు అంటే వారు వచ్చే సమాధానం ఏంటంటే, జల్లబాడీలో వచ్చే 2000 మంది కానీ 1000 మంది కానీ 2000 మందిలో 1000 మంది మీ మనుషులే ఉంటారు, మీరే గోండాలను పెడతారు, రౌడీలను పెడతారు, మమ్మల్ని అక్కడ మాట్లాడినవారు, మైక్ ఇవ్వరు అనే ఒక అపవాదులు వేస్తారు. అందుకే ఇక్కడ మన అందరికీ ఇక్కడ పెద్ద దిక్కు ఈ ఫిల్మ్ ఛాంబర్ అనేది ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఛాంబర్ హాల్లోనే పెట్టుకుంటే సరే మీరు మేము అందరం ఉండొచ్చు, అసలు సమస్యలు ఏంటో మాట్లాడుకోవచ్చు అని ఓపెన్గా మాట్లాడుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశాం. కాబట్టి మీ ఏమన్నా వచ్చిన వాళ్ళు కానీ ఏమైనా సమస్యలు ఉంటే కనుక మెయిన్ వ్యక్తిగత సమస్యలు ఇప్పుడు వద్దండి, నా ఫ్లాట్ రాలేదు, నేను డబ్బు కట్టాను, ఈ కాదు అసలు ఏంటి ఆ ఫ్లాట్స్కి కూడా మీరు ఓవర్గా మాట్లాడతారు. కానీ ఈ చిత్రపూర్ మీద అవినీతి ఏంటి, మీ దగ్గర ఉన్నది ఏంటి అనే విషయాల మీద మాట్లాడిన తర్వాత అక్కడున్న వర్కుల గురించి కానీ అక్కడున్న ఫ్లాట్స్ గురించి కానీ అవి కూడా నేను అన్ని చెప్పేంత వరకు కూడా అన్ని విషయాలు వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకైందని కూడా. కాబట్టి అసలు మీ దగ్గర ఏమున్నాయో ఏంటో అని కూడా చెప్పగలిగితే నా వివరణ కూడా విన్న తర్వాత మీరు కూడా మాట్లాడవచ్చు, దాన్ని బట్టి ముందుకెళ్దాం అనేది నా కోరిక. థ్యాంక్ యూ. అదేనండి, ఇప్పుడు ఆరోపించిన వాళ్ళని స్వయంగా రమ్మని పిలిచాం, మెసేజ్లు పెట్టాం, మరి ఎందుకు రారో తెలియదు. ఇప్పుడు మేము తప్పు చేస్తుంటే మీరు అడుగుతారు, మీ దగ్గర ఉంది, ఇప్పుడు ఒక జడ్జిలాగా మీరే ఉంటారు, మేము లాయర్ని కూడా తీసుకొచ్చాం, మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపెట్టండి, ఎస్ ఇది ఎందుకు ఇచ్చారు, మీరు ఎందుకు అంటున్నారు అనేది మీరు అడుగుతారు కదా. మాకెందుకు పదే ఇట్లా 3000 కోట్లు అంటున్నారు ఏంటని. ఆ ప్రాజెక్టు వాల్యూ వచ్చి 756 కోట్ల ప్రాజెక్టు వాల్యూ. మొత్తం 4213 ఫ్లాట్లు కడితే మొత్తం డబ్బు కడితే వచ్చేది 756 కోట్లు. ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్ కడితే ఇంకో 100 కోట్లు, 850 కోట్లు దాటి ఒక్క పైసా కూడా లేదాడ. దానికి 3000 కోట్లు ఏంటి. ల్యాండ్ ఫ్రీగా అన్నారు, ల్యాండ్ ఫ్రీగా రాలేదండి. మళ్ళీ చెప్తున్నా, ఎస్ఎఫ్టీ 40 రూపీస్ లెక్క ఇచ్చిన మాట వాస్తవం. దాన్ని అంచెలంచెలుగా కొనుక్కున్నాం సొసైటీ. ఈరోజు సొసైటీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి, ఎవరి పేరు మీద గవర్నమెంట్ గజం 40 రూపాయల నుంచి 2 లక్షల లెక్క 1994లో కొన్నారు. 94 నుంచి 2002 దాకా కొంటానే ఉన్నాం. 2003లో రిజిస్ట్రేషన్ అయింది సేల్ డీడ్, తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ మీద సేల్ డీడ్ చేసుకున్నాం. ఒకసారి సేల్ డీడ్ అయిన తర్వాత ఏ సమస్య ఉన్నా చిత్రపూర్లో ఆ సభ్యుల సమక్షంలో జరగాలి, సభ్యుల మధ్య జరగాలి. ఏదైనా ఉంటే కానీ మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అనే అధికారం అక్కడ ఉంది, అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది. అందుకే 6 నెలలు. మీరు గతంలో చూశారు, అసలు జనలబడి పెట్టకుండా తప్పించుకుంటే జనలబడి కోర్టుకి వెళ్ళి జనలబడి పెట్టండి అని చెప్పి ఆర్డర్లు తెచ్చుకుంటారు. కానీ మేము జనలబడి పెడతాము, మీరు రండి, సమస్య మాట్లాడుకోండి, ఏదైనా డిస్కస్ చేసుకుందామంటే
జనలబడి ముందు రోజు పోయి స్టే చేస్తారు, జనలబడి ఆపండి అని. అసలు ఎక్కడైనా మరి అంత మా దగ్గర రివర్స్ జరుగుతుంది. నేను ఇంత ఓపెన్గా ఉన్నాను, మీరు తప్పు అయితే తప్పు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కమిటీ మొత్తం చెప్తుంది. కానీ సభ్యులను అయోమయం చేయొద్దు, ప్రాజెక్ట్ని డిలే చేయొద్దు, కట్టే వాళ్ళు కట్టకపోతే ప్రాజెక్ట్ డిలే అవుతుంది. దానివల్ల ఎవరికి ఉంటుంది? మాకు అంతిమంగా ఒక 6 నెలల్లో ఎలక్షన్స్ ఉంటాయి, మేము దిగిపోతాం, వేరే వాళ్ళు వస్తారు. ఇక ఇదే కొట్లాడుకుంటా వెళ్తూ ఉంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుంది? అందుకే ఒకరి మీద ఒకరు విమర్శలు కాకుండా వారిని చెప్పడానికి వాళ్ళు రమ్మన్నాము. మరి వారు ఎందుకు రాలేదో తెలియదు, మరి వాళ్ళ ప్రశ్నలు ఏంటో, మరి వాళ్ళకి ఏం కావాలనేది మరి మాకు అర్థం కావట్లేదు. ఇంత ఓపెన్గా ఇంకా చర్చ పెట్టలేదంటారు. వారే అన్నారు, మీరు బహిరంగంగా చర్చ పెట్టండి, మేము వస్తామన్నారు. మాకు లెటర్ ద్వారా కూడా పంపించారు. వాళ్ళు బహిరంగంగా చర్చ పెట్టండి, మేము వస్తామని చెప్పి ఒక రాతపూర్వకంగా లెటర్ పంపించారు ఇక్కడ ఉద్యమం చేసేవాళ్ళు. మరి ఇక్కడ మేము డైరెక్ట్గా నేను ఆల్రెడీ 5 రోజుల ముందే అందరికీ తెలియజేశాను, మీడియా వరకు తెలియజేశాను, ఇక్కడ చాంబర్ హాల్ బుక్ చేసినప్పుడు తెలియజేశాను, అందరూ రండి మీ దగ్గర అని చెప్పేసి. నేను లైవ్ పెడుతున్నాను, మళ్ళీ దీంట్లో దాపరికం వద్దు. ఏదన్నా నేను ఏదన్నా తప్పు చేస్తుంటే బహిర్గతంగా అందరూ నేనే బ్యాడ్ అవుతా తప్ప ఎవరు బ్యాడ్ గారు. అందువల్ల మా కమిటీయే బ్యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఓపెన్గా రండి అని కూడా ఛాలెంజ్ చేశాం. ఛాలెంజ్ అని కాదు, సారీ, మళ్ళీ అప్పరం కూడా వెనక్కి తీసుకుంటున్నా. మనం సమస్య పరిష్కరించుకుందామని చెప్పాను. మరి ఎవరు ముందుకు వచ్చారో లేదో తెలియదు. వస్తే కనుక క్లారిటీగా క్లియర్గా అడిగితే కనుక అది ఇండివిజువల్ ఫ్లాట్దండి. మొత్తం అసలు ఈ అవినీతి మీద కావాలి. ఆ ఫ్లాట్ గురించి అది కూడా చెప్తానండి. ఇండివిజువల్ ఫ్లాట్స్ది ఆల్రెడీ కేసులు పెట్టారు, ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న విషయాలు నేను మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది నా మీద అన్నారు 15 కేసులు ఉన్నాయని. 15 కేసులు పెట్టారు. కేసుల్లో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్న కేసులు. ఈరోజు అధ్యక్షులుగా ఉన్నాను కాబట్టి అది సొసైటీ ప్రెసిడెంట్గా నా మీద ఉన్నమాట వాస్తవం. వాటన్నిటిని కోర్టులో ఎంక్వైరీ జరిగింది. ఆల్రెడీ కోర్టులో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. వాటి మీద ఇప్పుడు నేను పేర్లు పెట్టి మాట్లాడడానికి నాకు లేదు. దాని వివరణ కూడా జడ్జిమెంట్ ఇచ్చే అధికారం నాకు లేదు. కాబట్టి కోర్టులో ఉన్న విషయాలు నేను ఏమీ మాట్లాడను. కోర్టు పరిధిలో లేకుండా ఉన్నాయి. ఏదైనా సరే సమాధానం బహిరంగంగా చెప్తాను. థ్యాంక్ యూ. కార్మికులు ఇచ్చే దాంట్లో ఛాంబర్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదండి. ఛాంబర్ ఒక పెద్ద దిక్కుగా ఈ గొడవలు ఏందని ఈ మధ్య మమ్మల్ని పిలిచినమాట వాస్తవం. వారిని మమ్మల్ని ఒక పెద్ద ఇప్పుడు ఏంటంటే కార్మికుల మధ్య ఏదున్నా సరే మాకు సెటిల్మెంట్ చేయాల్సింది ఛాంబరే కాబట్టి బయట ప్రభుత్వం దగ్గరికి వెళ్తే అసలు మీ ఛాంబర్లో ఉన్నారు కదా పెద్దలు, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడండి అంటే వారు అందరూ పిలిచారండి ఇక్కడికి. సేమ్ ఇక్కడే ఇదే ఫిల్మ్ ఛాంబర్లో ఆరోపణలు చేసే వాళ్ళని మమ్మల్ని పిలిచారు, మాట్లాడారు. వారికి అర్థం కాల వాళ్ళు ఏం చెప్తున్నారు. మరి మేము అక్కడ కూడా అన్ని విషయాలు అన్ని పేపర్లతో సహా చూపించాము వారికి. చెప్పిన తర్వాత మరలా మాట్లాడుతామన్నారు. మరలా ఇంతవరకు వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించలేదు. ఒక పెద్ద దిక్కుగా ఉండాలి కాబట్టి ఛాంబర్ ఇన్వాల్వ్ అయింది తప్ప దీంట్లో ఛాంబర్కి ఎటువంటిది సంబంధం లేదండి. ఇది మంచి క్వశ్చన్, ఎందుకంటే అందరికీ కూడా కావాల్సింది ఇది. అసలు 6,999 రూపాయలు పెట్టినమాట వాస్తవం అండి. ఎందుకంటే దాని వివరణ కూడా మేము ఆల్రెడీ జనలబడిలో తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే చిత్రపురి కాలనీలో 2016లో IVRCL కంపెనీ మాకు ఐపీ పెట్టి వెళ్ళిపోయిందండి. అడ్వాన్సుల రూపంలో తీసుకొని సుమారు 100 కోట్ల రూపాయలు ఆ రోజు డెఫిసిట్ సొసైటీ. అడ్వాన్సుల రూపంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాంట్రాక్టులు వచ్చారు, సబ్ కాంట్రాక్టర్స్ అని వచ్చారు. వారు కూడా ఒక 100 కోట్ల రూపాయలు మొత్తం అందరూ కూడా అడ్వాన్సుల రూపంలో తీసుకొని వెళ్ళిపోయారు. పని చేస్తాం కట్టండి అని. ఆ తర్వాత అదే ఇప్పుడు చాలామంది మీరు వినే ఉంటారు 51 ఎంక్వైరీలో 100 కోట్ల అవినీతి జరిగిందని మీకు అంతా క్వశ్చన్ వచ్చింది. తర్వాత ఇదే ఉద్యమకారులు అందరూ కలిసి గవర్నమెంట్ని సంప్రదిస్తే సొసైటీ మీద 2018లో ఎంక్వైరీ చేయడం జరిగింది, 51 ఎంక్వైరీ. ఇక అదే సొసైటీస్ యాక్ట్లో అదే పెద్ద ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ లాగా. వారందరూ కూడా అందరూ కూడా చర్చ చేసి కాంట్రాక్టులను అందరినీ వివరణ కోరిన తర్వాత 2020లో నేను ప్రెసిడెంట్ అయింది 2020 డిసెంబర్ అండి. డిసెంబర్ నుంచి నేను ఏదైనా సమాధానం చెప్పగలను, కానీ డిసెంబర్ అంతకుముందు జరిగినవన్నీ కూడా ఇప్పుడు నా మీద అపవాదులు పడుతున్నాయి. ఎందుకంటే రన్నింగ్లో ఉన్నాను కాబట్టి, ఆ భారం నేను మోస్తున్నాను కాబట్టి. అప్పటికే సొసైటీ మేము 2020 డిసెంబర్ 10వ తేదీ మేము ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన నాటికే 135 కోట్ల లోటు బడ్జెట్ అండి సొసైటీ. అదీ కాక SBI బ్యాంకు NPలో ఉంది. మేము లోన్ కట్టలేక ఆక్షన్ వేశారు వాళ్ళు. అంటే మేము అప్పుడు కోవిడ్ టైంలో మేము ఇన్స్టాల్మెంట్లు కట్టలేక అంతా వాళ్ళు టైం ఇచ్చారు, కోవిడ్ టైం ఇచ్చారు. ఆ టైం ఇచ్చిన తర్వాత కూడా 2021 డిసెంబర్ వరకు టైం ఇచ్చారు. ఆ లోపు కూడా కట్టలేకపోయాం. ఆన్లైన్ ఆక్షన్లు వేస్తేనే అప్పుడు ఇవన్నీ జరిగినాయండి. ఆ యొక్క లోటు బడ్జెట్ సుమారు ఈరోజు 160 కోట్ల రూపాయలండి సొసైటీ. ఎందుకంటే
2016లో ఉన్నప్పుడు ఐవీఆర్సీలో ఒక బ్యాక్లాగ్ అయిపోవడంతో ఐపీ పెట్టడంతోనే వచ్చిన సమస్య ఇది. లేకపోతే ఆ రోజు ప్రాజెక్ట్ అయిపోయేది. అప్పుడే ప్రాజెక్ట్ అయిపోతే అసలు ఈరోజు ఈ సమస్యలు లేవండి. ఎందుకంటే ఆ తర్వాత ఐవీఆర్సీల మీద కొట్లాడాము. నేను వచ్చిన తర్వాత మేము ఈ కమిటీ వచ్చిన తర్వాత ఎన్సీఎల్టీకి వెళ్ళాము, కొట్లాడాము. ఐవీఆర్సీలు 46 crores ఇవ్వాలని ఎన్సీఎల్టీ ఒప్పుకుంది. మిగతా సబ్ కాంట్రాక్టుల దగ్గర కూడా జస్టిస్ నరసింహారెడ్డి గారి ద్వారా ఆర్బిట్రేషన్లో కొట్లాడుతూనే ఉన్నాం. ఒక కాంట్రాక్టర్ 36 కోట్లు ఇవ్వాల్సి ఉంటే 10 కోట్లు ఇవ్వాలని చెప్పి తేల్చారు. కానీ ఏదేమైనా 51 ఎంక్వైరీ మరలా ఇప్పుడు ఈ ఉద్యమాలు ఇవన్నీ చూసి మళ్ళా 51 ఎంక్వైరీ మళ్ళా జరగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరగాలని మరలా ఎంక్వైరీని రీఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుందండి స్టిల్ నౌ. ఆల్రెడీ ఎంక్వైరీ వితిన్ 2-3 monthsలో రిపోర్ట్ వస్తుంది. ఒకవేళ నిజంగా దాంట్లో కనుక అది కూడా 2000 నుంచి 2020 దాకా ఉన్న కమిటీ మొత్తం మీద వేశారండి ఎంక్వైరీ. ఆ రిపోర్ట్ ఆల్రెడీ 110 కోట్లు అని తేల్చారు. మేము దాన్ని కోర్టుకి వెళ్ళాం. మేము ఇవ్వలేదు, మేము తీసుకోలేదు, అడ్వాన్స్ రూపంలో కాంట్రాక్ట్కి ఇచ్చామే తప్ప ఇక్కడ మేనేజ్మెంట్ కమిటీ చేసిన తప్పేం లేదని మేము న్యాయస్థానానికి వెళ్తే మాకు స్టే ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళా గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అది కనుక 2 months 3 monthsలో రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో కనుక నిజంగానే తేలితే 2000 నుంచి 2020 దాకా ఉన్న కమిటీ సభ్యులు ఎవరైనా కట్టాల్సిందే. అది ఇంకా దాంట్లో ఏం ఉండదండి. అప్పుడు కనుక నిజంగా కనుక ఆ అమౌంట్ కనుక రికవరీ అయితే కనుక 100 కోట్లు రికవరీ అయితే ఇప్పుడు మేము 6,900 పెట్టాల్సిన అవసరం లేదండి. 5,000 రూపాయలకే ఇవ్వచ్చు. ఇప్పుడు ఎందుకంటే హైరేజ్ బిల్డింగ్ కాబట్టి 5,000 రూపాయలకి ఇచ్చి మేము సభ్యులందరి దగ్గర మేము మెప్పు పొందవచ్చు. అలా మెప్పు పొందుకుంటా వెళ్తే ఇప్పుడు ఈ 160 కోట్లు కాస్త ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్లు అన్నీ కలుపుకుంటే యాడ్ అవుతూనే ఉంటుంది తప్ప మైనస్ కాదండి. ఈ ప్రాబ్లం అందరికీ తెలుసు, వారికి కూడా తెలుసు. కానీ దాని గురించి మాట్లాడరు. అది ఎలా తీరుద్దామో చెప్పరు. దాంట్లో సింపుల్ లెక్కండి. చదలవాడి శ్రీనివాస్ గారి దగ్గర తెచ్చిన డబ్బులు ఉన్నాయి. ఆయన దగ్గర దేనికి తెచ్చారు అంటే అందరికీ తెలుసు. అది ఇక్కడ సర్వసభ్య సమావేశంలో ఆ రోజు బ్యాంక్ ఎన్పీ అయినప్పుడు అందరి దగ్గర తిరిగామండి. ఈ సినీ ప్రముఖుల దగ్గరికి అందరి దగ్గర తిరిగాం. బ్యాంకులు ఏ బ్యాంక్ ఇవ్వదు ఒకసారి ఎన్పీ అయిందంటే. అప్పుడు ఎవరు ఇవ్వకపోతే ఆన్లైన్ ఆక్షన్ వేస్తుంటే ఒక చదలవాడి శ్రీనివాస్ గారు మాత్రమే నేను ఉంటాను అని ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కూడా ఇప్పుడు తీర్చలేకపోయాం. ఎందుకంటే ఒకటేసారి ఇప్పుడు అంత అమౌంట్ తీర్చాలి, మేము 3 నెలలు అని చెప్పి తీసుకున్నామంటే 3 years అయింది, ఇప్పుడు తీర్చలేకపోయాం. ఎందుకంటే ఎప్పటికప్పుడే అప్పుడు కూడా మా ప్లాన్ ఏంటి, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఇది చేయొచ్చు అని. అప్పుడు 3 years నుంచి పర్మిషన్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాం. మీకు తెలిసి అక్కడ అది మొత్తం చెరువు పక్కన ఉంటుంది, చాలా అనీవెన్గా ఉంటుంది. తర్వాత రెవెన్యూ ఎన్ఓసి అని, ఇరిగేషన్ ఎన్ఓసి అని, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 1 yearలో స్టార్ట్ చేద్దామంటే హైడ్రా అన్నారు, హైడ్రా ఎన్ఓసి అని. దానివల్ల లేట్ అయింది. దానివల్లే ప్రాజెక్ట్ లేట్ అయింది. ఆ రోజు కనుక అయినట్టయితే ఇంకొక 30 crores ప్లస్లో ఉండేవాళ్ళం. ఇది కొంత ఒక 500 తగ్గియచ్చు. మేము ఎప్పుడైనా సరే ఉన్న కాంట్రాక్టర్ వాల్యూ, ఈ అప్పులు అన్నీ లెక్కేసుకొని ఇప్పుడు రికవరీ చేయకపోతే ఎప్పుడు రికవరీ చేయలేము. అంతేగాని పబ్లిక్ దగ్గర నుంచి సొసైటీని కాపాడాలి. కానీ ఏదో నా నిప్పు కోసం, మా కమిటీ నిప్పు కోసం 5,000 రూపాయలు పెట్టేసి ఇప్పుడు మేము అందరికీ తలా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ సేమ్ 100 కోట్లు ఉంటుంది. ఆ 100 కోట్లు ఎవరి మీద వేయాలి? 4,000 మంది మీద వేయాలి. 4,000 మంది ఎందుకున్నారు? ఇప్పుడు అక్కడ లేరు ఎవరు. అందరూ ఫ్లాట్లు అలాట్మెంట్లు అయిపోయి, రిజిస్ట్రేషన్లు అయిపోయి అందరూ అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వారి మీద మనిషికి 1,00,000 కట్టమంటే ఆ బాధ్యత ఎవరు చేస్తారు? ఇదంతా అయ్యేది కాదు. కాబట్టి ఇక్కడితో జీరో చేద్దామని పబ్లిక్ ఏమనుకున్నా సరే వివరంగా వాళ్ళకి వివరిద్దామని చెప్పేసి పబ్లిక్ మీన్స్ మా చిత్రపూర్ల సభ్యుల మధ్యలో క్లియర్గా క్లారిటీగా చర్చించుకొని చేశాం. ఏది ఇక్కడ కమిటీ వ్యక్తిగత నిర్ణయం ఉండదు, ఏది ఉండదు. ఒకవేళ ఏదున్నా సరే మా దగ్గర ఇంకోటండి, క్యాష్ అనేది ఉండదండి. ఓన్లీ డీడీస్ కానీ ఆర్టీజీఎస్ తప్ప ఇటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్లో ఉండవు. అవినీతి జరిగిందంటే ఎప్పుడో జరిగిన దాన్ని ఎంక్వైరీకి మేము సహకరిస్తుంటే ఇప్పుడేదో అవినీతి జరిగినట్టుగా చూపిస్తారు. మేము 2020 December 10 ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ రోజు దాకా మా ట్రాన్సాక్షన్ మొత్తమే 100 కోట్లు. మరి మేము వచ్చిన తర్వాతే మరి 2 bedroom కంప్లీట్ చేసాము, డూప్లెక్స్ కంప్లీట్ చేసాము, రోడ్స్లో వర్క్లు స్టార్ట్ చేసాము, రోడ్లన్నీ వేసాము, లైట్లు వేసాము. ఈరోజు 4,213 మంది ఫ్యామిలీస్ క్లియర్గా క్లారిటీగా నివాసం ఉంటున్నారు అక్కడ. అంత ఏర్పాటు చేసినవారు మేము. మా దగ్గర 24/7 మంజీరా వాటర్ అండి, ఎక్కడ ఉండదు. ట్విన్ సిటీస్లో దాన్ని అంతా చేస్తుంది మేమే. ఎక్కడ కరెంట్ కానీ ఇంకా డెవలప్మెంట్ పనులు ఉన్నాయి. ఇప్పుడు ఉండడానికి మనీ లేదు అసలు మా దగ్గర. వీళ్ళ కొట్లాట్ల వల్ల 2023 జనవరిలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయండి. అది కూడా ఎందుకో చెప్తాను. మేము 336 రిజిస్ట్రేషన్లు అక్రమంగా చేసామని చెప్పేసి ఒక అపవాదం ఉంది. మాట్లాడితే అదే మాట్లాడతారు, 336 రిజిస్ట్రేషన్ అక్రమంగా చేశారు అని. యాక్చువల్లీ డూప్లెక్స్ కానీ రోహౌస్ కానీ గతంలో ఎవరు రిజిస్ట్రేషన్ చేయలేదండి. మేము వచ్చిన తర్వాత డూప్లెక్స్ పర్మిషన్ తీసుకొచ్చి రోహౌస్ కూడా కంపల్సరీ 1,530 SFTకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి పర్మిషన్ తీసుకొని మేము రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఇప్పటి వరకు 2016 తర్వాత మళ్ళీ అలాట్మెంట్లు జరగలేదండి. 2016 నుంచి ఇప్పటి వరకు అలాట్మెంట్ జరగకపోతే మేము వచ్చిన తర్వాత 2022లో మొత్తం కూడా జనలవాడి పెట్టుకొని లిస్ట్ అంతా పెట్టుకొని డీసీఓకి అప్లై చేసి మేము రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం.
వాటికి ఎవరు అక్రమంగా చేసుకుంటున్నారు, అన్యాయంగా చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు మన 2023 జనవరి 10వ తేదీన మాకు మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపేసేయని చెప్పి ఆర్డర్ ఇచ్చారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ ఆమోదం లేకుండా ఒక్క రిజిస్ట్రేషన్ జరగలే, కన్స్ట్రక్షన్ టోటల్గా అయిపోయింది. అసలు మనీ ఫండింగ్ లేదు అక్కడ. దాని గురించి ఎవరు మాట్లాడరు. అది ఎవరి వల్ల ఆగింది? వాళ్ళ వల్లే ఆగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రిజిస్ట్రేషన్స్ లేవు. సరే, ఈ తర్వాత ఉద్యమాలు ఇవన్నీ చూసి గవర్నమెంట్ కూడా ఇవన్నీ కాదు, అసలు ఎవరు నిజమైన సినిమా వాళ్ళు, సినిమా కార్మికులు అవునా కాదా అని చెప్పేసి గవర్నమెంట్ కమిటీ వేసిందండి. 5 మెన్ కమిటీ. ఇప్పుడు 2 సినిమా వాళ్ళు, 3 ఐఏఎస్లతో గవర్నమెంట్ కమిటీ వేసింది. ఫ్లాట్ రాని వాళ్ళు ఎవరున్నా సరే ఇప్పుడు ఒక సభ్యులు వేశారు. ఇటువంటి సభ్యులు అందరూ కూడా వారి దగ్గరికి వెళ్తున్నారు. వారు ఫైనల్ చేశారనుకోండి, సపోజ్ రేపొద్దున మేము అక్రమంగా తీసేసాం వాళ్ళని, వాళ్ళు నిజమైన జెన్యూనిటీ సినిమా పర్సన్స్, ఇన్ టైంలో డబ్బు కట్టారు అనే ప్రతిపాదకను వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాలంటే మేము ఇవ్వాల్సిందండి. రేపు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పాం. వాళ్ళకి అది కూడా తెలుసు. ఒక గవర్నమెంట్ కమిటీ వేసాక కమిటీని దగ్గర నుంచి అధికారం ఎవరికీ ఉండదు. మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రతి జనలబడిలో చెప్తున్నాం. 2023 జనవరి అంటే ఈ రోజుకి 2.5 years ఒక రిజిస్ట్రేషన్ చేయలేము. మేము చేసే అధికారం లేదు. అయినా సరే అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు అది అన్నారు. 336 రిజిస్ట్రేషన్స్లోనే అది కూడా చెప్పానండి మా సర్వసభ్య సమావేశంలో. 336 రిజిస్ట్రేషన్ చేసిన మాట వాస్తవం. దానిలో కనుక అక్రమంగా చేశారని చెప్పేసి కమిటీగా నిర్ణయిస్తే మేము దానికి సిద్ధపడి ఉన్నామని చెప్పాం. మేము మా దగ్గర నెంబర్లు తీసేసే 2 ప్రక్రియలు ఉంటాయండి. ఒకటి, ఎవరైనా సరే 5 మెన్ కమిటీ అలాట్మెంట్ చేస్తుంది. గతంలో చేసింది 2015కు ముందు. ఆ తర్వాత ప్రాజెక్ట్ అనేది 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి. అలాట్మెంట్ ఎప్పుడో 2010లో ఉంది కదా, ఇప్పుడు వచ్చి డబ్బు కడతా అంటారు మా వాళ్ళు. అప్పుడు 25% కట్టుంటారు. సరైన సమయంలో డబ్బు కట్టకపోతే అని తీసేస్తాము. లేదంటే 51 ఎంక్వైరీ జరిగిన తర్వాత 2020 నిజమైన సినీ కార్మికుడు కాకపోతే కనుక వాళ్ళు అడ్రస్ మన ఐడి ప్రూఫ్స్ నిరూపించుకోవడం కనుక రాంగ్ అయితే మాత్రం కంపల్సరీ తీసేసామండి. ఈ 2 ప్రక్రియలు తప్ప సభ్యుని తీసేసే అధికారం ఎవ్వరికీ లేదు అక్కడ. ఈ విషయాలన్నీ తెలుసు వాళ్ళకి. మేము కోర్టు ధిక్కరణ చేస్తే ఎందుకు ఊరుకుంటుందండి? మేము లాస్ట్ టైం బయట జైలుకి వెళ్ళినప్పుడు తర్వాత ఒక్క రోజు నేను విజయవాడ పోయినందుకే కోర్టు ధిక్కరణ అంటేనే మళ్ళీ నేను శిక్ష అనుభవించినోండి. ఆ శిక్ష నాకు తెలుసు, కోర్టు ధిక్కరణ ఎలా ఉంటుందో. కోర్టు ఆర్డర్ని ఇచ్చాక కోర్టు ఆర్డర్ని విస్మరించే అధికారం ఎవరికీ లేదు. ఇవన్నీ ఏదో మొత్తం కోర్టు ధిక్కరణ చేస్తారు, కోర్టు ధిక్కరణ చేస్తారని. కోర్టు ధిక్కరణ చేస్తే కోర్టు ముట్టికాయ చేస్తే మళ్ళీ లేవని కూడా లేవలేము. మేము దానికి కట్టుబడి ఉన్నాం న్యాయస్థానం తీర్పుకి. న్యాయస్థానం 46502 అని ఒక ఆర్డర్ ఇచ్చిందండి. వెరిఫై చేసి రిజిస్ట్రేషన్ చేయమన్నది. ఎవరికి? కోఆపరేటివ్ రిజిస్ట్రార్కి, డీసీఓకి. వాళ్ళు ఇస్తే మాత్రమే మేనేజ్మెంట్ కమిటీ రిజిస్ట్రేషన్ చేయమన్నది. వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. వాళ్ళ నెంబర్లు వచ్చేసరికి నాన్ నెంబర్లు అయినా కానీ రిజిస్ట్రేషన్ చేయాలంట. వాళ్ళ నెంబర్లు కాదని హోల్డ్ చేస్తే అట్లా ఊరుకోరు మళ్ళీ. మరి మనిషికి ఒక న్యాయం ఉండకూడదు. ఏదన్నా సరే మేమైతే క్లియర్గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం, దాని మీద వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ అపవాదులు నమ్మొద్దు. ఇంత ఓపెన్గా ఉన్నప్పుడు అపవాదులు ఉంటే నిజంగా వారు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. అన్ని పేపర్లతో వచ్చాం. వారి దగ్గర పేపర్లు ఉంటే పేపర్లు ఏదైనా పేపర్ పరంగా ఉంటుంది తప్ప ఇక్కడ వేరే వ్యక్తిగతంగా నోటి మాటలతో, వ్యక్తిగత దోషాలతో మాట్లాడుకుంటే పనులు కావు. కానీ చిత్రపూర్ అనేది 67 ఎకరాలండి. 4213 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 25,000 మంది ప్రత్యక్షంగా ఉంటున్నారు అక్కడ. కానీ బయట ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూస్తే చిత్రపూర్ గురించి బ్యాడ్ మాట్లాడుతున్నారని చెప్పేసి ఆ కాలనీ వాసులందరి యొక్క స్పందనతో మేము పెట్టడం జరిగింది. దయచేసి ఏదున్నా సరే కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయింది. ఆ పరిష్కార మార్గంగా వెళ్దామని మా కమిటీ ముందుంది. కాబట్టి అంతేగాని 6 నెలల్లో జరిగే ఎలక్షన్స్ గురించి కానీ ఆ ఎలక్షన్ రాజకీయాలు కానీ మాకు అవసరం లేదు. ఎవరు మంచి చేస్తే వెన్నుకుంటారు, మంచి చేయకపోతే వాళ్ళే వెన్నుకోరు. ఆ విషయం సభ్యులకు తెలుసు. సభ్యుల తీర్పుకి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. కానీ సొసైటీని మాత్రం అంతర్గతంగా వ్యక్తిగత విషయాలతో అడ్డం పెట్టుకొని కానీ సొసైటీని అన్యాయం చేస్తే మాత్రం అక్కడ 4,000 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. అలాగే మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పేది ఒకటే, అలాట్మెంట్ కమిటీ కనుక నిజమైన సినీ కార్మికుడికి కోల్పోయారు, మొత్తం డబ్బు కట్టి వాళ్ళు నిజమైన సినీ కార్మికుడు, మీరు సొసైటీ అడిగిన టైంలో డబ్బు కట్టినా కానీ సొసైటీ అక్రమంగా తీసేసిందని కనుక వారు గుర్తిస్తే మాత్రం వారికి ఫ్లాట్స్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ ఫ్లాట్స్ ఎలా వస్తాయని కూడా మీరు అనుకోవచ్చు. కాబట్టి వెంటనే మేము ఆల్రెడీ పర్మిషన్ అప్లై చేసాం, పర్మిషన్ కూడా వచ్చింది. ఇంకా 96 ఫ్లాట్స్ వారి కోసమే కడుతున్నాం. ఎవరైతే ఆల్రెడీ వెయిటింగ్లో ఉండి సొసైటీ తీసేశారు అని కనుక వాళ్ళు అలాట్మెంట్ కమిటీ ఫైనల్ చేస్తే కనుక వారికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారికి ఈ రేటు కాదండి, ఈ 6,999 రూపాయలు కాదు, వారికి వేరే రేటు వాళ్ళే నిర్ణయించమని చెప్పాము. వారు నిర్ణయించిన రేటుకి మేము ఇస్తామని చెప్పాము. కాబట్టి మేము దానికి కట్టుబడే ఉన్నాం. సొసైటీ పరిష్కార మార్గంగానే మేము ఆలోచిస్తున్నాం తప్ప ఉన్న ప్లేస్లో ఇంకా నిజమైన కార్మికులకి అన్యాయం జరగకుండా ఉండాలని చూస్తున్నాం. కానీ నిజమైన సినీ కార్మికుడు కాదు అన్న వాళ్ళకి మాత్రం మేము కంపల్సరీ తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దాని ప్రకారమే మేము అడుగులు వేస్తున్నాం.
చిత్రపూర్లో జాయిన్ కావాలంటే కంపల్సరీ సినీ కార్మికులు అయ్యి ఉండాలండి. ఇప్పుడు నివాసం ఉండే వాళ్ళైతే ఒక 60% మాత్రమే ఉంటారు, మిగతా అంతా అమ్మేసుకొని వెళ్ళిపోయారు. సో ఆల్రెడీ టెక్నీషియన్స్ అందరూ అక్కడ ఉంటున్నారు, ఒక 60% మాత్రం నివాసం ఉంటున్నారు, మిగతా వాళ్ళంతా సెకండ్ సేల్ చేసుకొని వెళ్ళిపోయారు. ఈ రో హౌస్ల గురించి కూడా ఒక కాంట్రవర్సీ ఉంది. ఫ్లాట్స్ కడితే చాలామందికి ఇచ్చేయచ్చు కదా, 3000 మంది కార్మికులకి ఇచ్చేయచ్చు, బట్ రో హౌస్లు ఎందుకు కట్టారు? జియో కూడా దానికి అనుకూలంగా లేదు, ఫ్లాట్స్కి అనుకూలంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటి దీని మీద వివరణ ఏంటి? సార్, జియో అనేది జియో నెంబర్ 658లో ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్స్ కట్టమని ఉన్నమాట వాస్తవం. కానీ మరి 2009లో మరి దానికి ఎలా పర్మిషన్ అయితే రోవర్స్కి అయితే పర్మిషన్ ఇచ్చారు, కట్టారు, అప్పుడే కట్టారు. ఇప్పుడేమి నేను కట్టలేదు ఏమి. 2009లోనే హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది, అప్పుడే 225 రోవర్స్లు కట్టారు. దాంతోపాటు 2017లో వాళ్ళు 1536 ఎస్ఎఫ్టీకి G+1కి పర్మిషన్ ఇస్తే మా వాళ్ళు అప్పుడున్న కమిటీ వాళ్ళందరూ సభ్యులతో కలుపుకొని G+2 అంటే G+1 ప్లస్ హెడ్ రూమ్ కడదాం, కాబట్టి అలా కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి 2250 ఎస్ఎఫ్టీకి పెంచుకోవడం జరిగింది. ఆ తర్వాత వివిధ రకాల ఆ రోజు నుంచి ఒక 6 రోజులు మేము అప్పుడే కట్టారు, 2017లోనే కట్టారు. ఆ 6 రోజులతో పాటు ఇంకా 26 రోజులు కడదామని కూడా మేము డిజైన్ చేయడం జరిగింది, ఉన్న ప్లేస్లో యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మాత్రమే. కానీ ఆ తర్వాత మరి ఇక మాకు రాలేదని, లేకపోతే మా ఇంటి పక్కన కడుతున్నారని, ఎవరికి వాళ్ళే రోహోస్లో సభ్యులు ఇంకా వాళ్ళ కోరికలు తీర్చలేదని, అసలు 6 రోజులు ఇల్లీగల్గా కట్టారని చెప్పేసి మళ్ళీ వాళ్ళే కోర్టులో కేసులు వేసుకోవడం జరిగింది. అధ్యక్ష, చెప్పేది అదేనండి. రోహోస్లు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం కట్టిన మాట వాస్తవం. తర్వాత అందరూ కలిసి ఎలాగో పర్మిషన్కి వెళ్తున్నాం కదా, రివైజ్డ్ మళ్ళీ G+2 అంటే G+1 ప్లస్ హెడ్ రూమ్ పైకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే విధంగా ఒక హెడ్ రూమ్ వేసుకుంటామంటే పర్మిషన్ ఇచ్చి అప్పుడు అప్లై చేశాము. ఆ పర్మిషన్ ఇప్పటికీ రాలేదు, అది పెండింగ్లో నడుస్తుంది. చెప్తున్నాను కదా, కోర్టు కేసుల వల్లే అది అన్యాయం జరిగింది తప్ప అసలు అది ఇష్యూ ఎటో వెళ్ళిపోయింది. ఆ రోహోస్ల మీద పెద్ద గొడవ జరుగుతుంది. మన చిత్రపూర్లో ఒకటి ఉందండి యాక్ట్, మన టీసీఎస్ యాక్ట్లో ఒకటే ఉంటుందండి, కుటుంబం అంటే భార్య భర్త పెళ్లి కాని పిల్లలు ఉంటే కనుక ఒకరికే ఉంటుంది. వాళ్ళకి పిల్లలు కనుక పెళ్ళయ్యి వాళ్ళు సపరేట్గా ఉంటే, వాళ్ళు కూడా వర్కర్ అయి ఉంటే కనుక వాళ్ళకు ఉండొచ్చు అండి, దాని ప్రకారం ఉంటుంది. లేని వాళ్ళకి ఇంకా మన దగ్గర ప్లేస్ ఉంటే ఇస్తాం, ప్లేస్ లేనిది మనం చేయలేం కదా. అది ఇప్పుడైతే ఏం లేదు, మా దగ్గర రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మేము యాక్షన్లు ప్రతి యాక్షన్లో ఏమి లేవు. మా దగ్గర ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళ వరకన్నా కట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ కమిటీ వేసింది, మేము దానికి కట్టుబడి ఉన్నాం. నెంబర్ ఉంటే కనుక తీసివేయండి అని చెప్తున్నాం. ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి సెకండ్ సేల్ అయిపోయి వాళ్ళని మనం ప్రక్షాళన చేయలేము, ఆల్రెడీ వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు ఉన్న వాటి వరకైనా సరే దాని ప్రకారం అయితే క్లారిటీగా ఉన్నాం, క్లియర్గా ఉన్నాం, మేము దానికి కట్టుబడి ఉన్నాం. సార్ ఒకటి రో హౌస్లు కొత్తగా ఏం లేవండి, 225 రో హౌసెస్ ఉన్నాయి, ఆల్రెడీ కట్టడం అయిపోయింది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాయి. 699 285 ఫ్లాట్స్ అండి. 2 బెడ్రూమ్ దాంట్లో 2 బెడ్రూమ్ ఉంది, 3 బెడ్రూమ్ ఉంది, 4 బెడ్రూమ్ ఉంది, అన్నీ ఒకటే అండి. అది చెప్పాను కదా సార్, మాకు రేటు పెంచాలి తగ్గించాలి నిర్ణయించేది అక్కడ సభ్యులు ఉంటారు. ఎందుకంటే మా కుటుంబంలో అప్పు ఉంది, మాకు 160 కోట్లు సుమారు 160 రోజు పెరుగుతూనే ఉంది అప్పు అనేది. అది క్లారిటీ మేము జల్లబడిలో క్లారిటీగా చేస్తాం. ఎందుకంటే అది 4000 మంది సభ్యుల్లో కనుక అప్పు లేదంటే మేము ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్కే ఇవ్వాలి. కన్స్ట్రక్షన్ కాస్ట్ కమ్ అడిషనల్గా డెవలప్మెంట్ ఛార్జెస్ పెట్టుకొని ఒక 5000 రూపాయలకి ఇవ్వాలి ఇప్పుడున్న సినారియో ప్రకారం. కానీ ఆ 2000 రూపాయలు ఎందుకంటే యాడ్ చేసుకుంది ఈ అప్పు అంతా తీర్చాలని, లేకపోతే సొసైటీ మీద అందరి మీద పడిద్దండి. ఇది 4213 మంది ఈ రోజు కాకపోతే రేపైనా అప్పు ఉందంటే, నా పీరియడ్లో నేను ఇది చేస్తున్నా, నేనేదో 5000 రూపాయలకి ఇచ్చేసి అప్పుతో నాకేం పని వెళ్ళాను అనుకోండి, మళ్ళీ ఇది సేమ్ అందరికీ చుట్టుకుంటుంది. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండలేరు, మళ్ళీ కోర్టు నోటీసులు వస్తాయి, మళ్ళీ అందరూ. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో 83 కోట్ల రూపాయలు సుమారు వెయిటింగ్లో ఉన్న సభ్యుల అమౌంట్ ఉందండి. ఇప్పుడు వాళ్ళలో ఇప్పుడు అంతా కూడా ఈ కొత్త ప్రాజెక్ట్కి షిఫ్ట్ అవుతున్నారు, దానివల్ల కొంచెం తగ్గుతూ ఉంటుంది. అట్లా ఎక్కడిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మేము సొసైటీని. ఏంటండి సార్, ఇప్పుడు
ఇది మన గవర్నమెంట్ ప్రాజెక్ట్, నేను ప్రైవేట్ ప్రాజెక్ట్ కాదు, నేను ప్రైవేట్ వెంచర్ వేయట్లేదు, ప్రైవేట్ బిల్డర్ని కాదు. ఇది చెరువులు కబ్జాలు చేసి బఫర్లు కబ్జాలు చేసి వేయడానికి. ఆ బఫర్లు, ఆ ఎఫ్టీఎల్ వాటి వల్లే 3 సంవత్సరాలు పట్టింది పర్మిషన్. ఇరిగేషన్ ఎన్ఓసి కావాలంటే ఇరిగేషన్ ఎన్ఓసి తెచ్చాము, రెవెన్యూ ఎన్ఓసి కావాలంటే రెవెన్యూ ఎన్ఓసి తెచ్చాము, హైడ్రా క్లియరెన్స్ కావాలంటే హైడ్రా క్లియరెన్స్ తెచ్చాము. ఇప్పుడు హైడ్రా క్లియరెన్స్ అయిపోయిన తర్వాత మాత్రం హెచ్ఎండి పర్మిషన్ ఇస్తారండి. ఇప్పుడు ఎక్కడైనా సరే హైడ్రా అనేది ద బెస్ట్ సొల్యూషన్. ఆల్రెడీ గూగుల్ కోఆర్డినేట్స్తోనే ఇస్తారు పర్మిషన్. హెచ్ఎండి అవన్నీ చూసుకున్న తర్వాతనే ఈ సఫేరీ సూట్కి పర్మిషన్ ఇచ్చిందండి. ఇప్పుడు ఎటువంటి లేదు. దానివల్ల ఏంటంటే మాకు ఒక 100 ఫ్లాట్లు పోయినాయి. ఒక 1.5 ఎకర్ వేస్ట్ అయిపోయింది. మన ప్రాజెక్టులో 67 ఎకరాల్లో 1.5 ఎకర్ బఫరే ఉంది. ఎఫ్టీఎల్ బఫర్లు అంతా ఓపెన్, అంతా కాకుండానే మిగతా కట్టేది మనం. సార్ ఒకటి అడగండి. సారీ అధ్యక్ష, ఓ చిన్న డౌట్. అంటే మీరు మళ్ళీ ఎవిడెన్స్ అది అని చెప్పని ఫైల్స్ అన్నది ఏమీ లేదు. మాకున్నటువంటి చిత్రపురి 1994లో స్టార్ట్ అయింది. అప్పుడు ల్యాండ్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ల్యాండ్ 40 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున మనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళటం, కోర్టుకి వెళ్ళిన తర్వాత 2004లో కోర్టు నుండి కూడా అది క్లియర్ అయిపోయింది. మొత్తం 67 ఎకరాల 16 గుంటల ల్యాండ్ అది క్లియర్ అయిపోయిన తర్వాత ఆ రోజు మీరు అప్పుడున్నటువంటి కమిటీ, మీరు మీన్స్ కమిటీ, అప్పుడున్న కమిటీ ఐవీఆర్సీఎల్ని కన్స్ట్రక్షన్ పరంగా పిలిచారు. ఐవీఆర్సీఎల్ని కన్స్ట్రక్షన్గా పిలిచినప్పుడు ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి, అంటే మీరు ఏదైతే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అక్కడ ఏ ఉండాలి అంటే ఎల్ఐజీ ఎన్ని ఉండాలి, ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉండాలి, ఎంఐజీ ఎన్ని ఉండాలి, ఎంఐజీలో 1000 ఎస్ఎఫ్టీ, 750 ఎస్ఎఫ్టీ ప్లస్ రో హౌసెస్, ఇది ఫస్ట్ ఉన్నటువంటి లేఅవుట్. ఆ లేఅవుట్ని ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు సబ్మిట్ చేసిన ఐవీఆర్సీఎల్ వాళ్ళకి 183,62,62,50,000 రూపాయలు. ఆ రోజు ఇది అయినటువంటి అగ్రిమెంటు 29th May 2004 ఐవీఆర్సీఎల్ తోటి అయినటువంటి ఒక అగ్రిమెంట్ తర్వాత దానిలో చాలా స్టెప్స్ జరిగినాయి. ఫైనల్ అగ్రిమెంట్ వచ్చేసి అది 579,57,16,312 రూపాయలు మీరు చేసినటువంటి ఫైనల్ అగ్రిమెంట్ విత్ ఐవీఆర్సీఎల్ తోటి. ఆ రోజు మీరు సబ్మిట్ చేసినటువంటి లేఅవుట్ యాజ్ పర్ హుడాకి ఇచ్చినట్టు హుడా నామ్స్ ప్రకారం ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 1912, ఎంఐజీ వచ్చేసి 1176, హెచ్ఐజీ వచ్చేసి 720, రో హౌస్ వచ్చేసి 225. తర్వాత డూప్లెక్స్ అంటే ఎంఐజీ 750ని డూప్లెక్స్గా మార్చేసి దాన్ని డూప్లెక్స్ చేసి 180, అట్లా మొత్తం 4,313 ఫ్లాట్లు, 4,213 ఫ్లాట్లు. వీటన్నిటిని మీరు 2014 అంటే వాళ్ళకి ఇవ్వబోయే ముందు మీరు హెచ్ఎండిఏకి మీ లేఅవుట్ సబ్మిట్ చేసి, మీ డ్రాయింగ్ సబ్మిట్ చేసి, మీకున్నటువంటి ల్యాండ్లో మీరు వేసినటువంటి దీనికింత అనే కదా మీరు చేసింది. ఆ దానిలో ఓపెన్ ఏరియా ఎంత ఉండాలి, రోడ్స్కి ఎంత ఉండాలి, పార్క్స్కి ఎంత ఉండాలి, పార్కులను ప్లస్ ఈ ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కానీ మన క్లబ్ హౌసెస్ కానీ వీటన్నిటికీ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం ఆ రోజు మీరు సబ్మిట్ చేసినప్పుడు ఆ రోజు మొత్తం మీరు పెట్టుకున్నటువంటి టోటల్ అమౌంటే 559,57,16,312 రూపాయలు. తర్వాత ప్రాజెక్టు ఇది ఐవీఆర్సీఎల్ వాళ్ళు 2017లో అప్పటికి దాదాపు 2,500 చిల్లర ఫ్లాట్స్ పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత ఒక ఐపీ పెట్టారు. 300 కోట్ల చిల్లర మనం అమౌంట్ వాళ్ళకి ఇచ్చాం. ఆ ఇచ్చిన వాటిలో సర్ప్లస్ అమౌంట్ ఇచ్చాము అని చెప్పని మనకు 51 ఎంక్వైరీ ఏదైతే ఉందో 51 ఎంక్వైరీలో సర్ప్లస్ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పని ఎంక్వైరీలో క్లియర్గా వచ్చినట్టు. నా క్వశ్చన్ ఏంటంటే, తర్వాత మీరు ఏదైతే అక్కడ మ్యాన్ పవర్ పెరిగింది, రేట్లు పెరిగినాయి, మెటీరియల్ రేట్లు పెరిగినాయి,
మెటీరియల్ రేట్లకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ కాస్ట్ అనుగుణంగా మీరు రేట్లు పెంచుకుంటా పోయి ఈరోజు దాన్ని ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 786 కోట్ల రూపాయలు అయిందని చెప్పని ఇప్పుడే మీరు పత్రికాముఖంగా చెప్పారు. దానిలో ఇంతకుముందు మార్చి 29, 2025లో జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్లో మీరు 750 అన్నారు, 786, ఓకే 36 crores పెద్ద ఇది కాదు. మీ స్టేట్మెంట్లో 736 కాదు 736, ఓకే 750 కోట్ల దాకా అని చెప్పని మీరు ఆ రోజు అన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే 750 కోట్లు జనరల్ బాడీ సాక్షిగా మీరు చెప్పింది 735 కోట్లు మాకు వచ్చినాయి మెంబర్స్ దగ్గర నుంచి, 735 కోట్లు మాకు వచ్చినాయి, ఇంకా రావాల్సింది ఓన్లీ ఒక 15 కోట్లు మాత్రమే. అది కూడా ఒక 8 కోట్ల చిల్లర డూప్లెక్స్ నుంచి, 5 కోట్ల చిల్లర సమయం రో హౌస్ నుంచి, 1 కోటి 2 కోట్ల చిల్లర ఎంఐజీ నుంచి, మిగతా ఎల్ఐజీ వీళ్ళందరూ ఇచ్చేశారు. ఇప్పుడు మీకు వచ్చినటువంటి మీ బడ్జెట్లో అంత క్లియర్గా అమౌంట్ మీకు వచ్చిన తర్వాత ఇంకా ఎందుకు 160 కోట్లు డెఫిసిట్ ఉంటుందో మాకు అర్థం కావట్లా. ఆ దానిలో మా ఇదేంటంటే ఏదన్నా కానీ మనం ఒక క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఒక సర్ప్లస్ ఫండ్ను కూడా పెట్టుకునేసి మనం చేస్తాం. ఆ సర్ప్లస్ కార్పస్ ఫండ్ అంటాం, ఇంకోటి ఎక్స్వైజెడ్, ఒక్కో పేరుతో పిలుస్తారు. ఆ కార్పస్ ఫండ్ తోటి కూడా ఉన్నప్పుడు మీకు రావాల్సింది ఒక 15 కోట్లే అయితే ఇంకా ఈ రోజు వరకు ఆ వర్క్ ఇంకా ఎందుకు పెండింగ్ ఉంది? ప్లస్ రో హౌసెస్కి వచ్చేసరికి 1536 అడుగులు శాంక్షన్ అయింది. మీరు ఇచ్చినటువంటి డ్రాయింగే, ఆ డ్రాయింగ్ ప్రకారం శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత దాన్ని 2250 అడుగులకి మీరు కన్స్ట్రక్షన్కి వెళ్ళారు. 2250 అడుగులు కావాలని డూప్లెక్స్ వాళ్ళు రో హౌస్ వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా అడిగారా? ప్రపోజల్ మీరు పెట్టారా? ఒకవేళ ప్రపోజల్ మీరే పెట్టున్నట్టయితే దానికి తగ్గట్టు మీరు రేట్లు పెంచారు. రేట్లు పెంచినప్పుడు వాళ్ళు రేట్లు కట్టారు. కట్టినప్పుడు అది ఇంకా ఈ రోజు వరకు కూడా అది పర్మిషన్ రాకుండా ఎందుకుంది? పర్మిషన్ అమౌంట్ కట్టారు, మీరే పెంచారు, మీరు పెంచిన దానికి అనుగుణంగా డబ్బులు కట్టారు, డబ్బులు కట్టి అన్నీ అయిపోయిన తర్వాత అది ఇంకా రాలేదు అని చెప్పారంటే దానిలో ఎక్కడో ఏదో ఒక లోపం ఉంది. అది ఎక్కడ లోపం? దాన్ని చేస్తున్నట్టయితే ఈరోజు 2013 నుంచి నాకు తెలిసి 14 నుంచి మన కాలనీలో జనాలు ఉంటున్నారు. ఎల్ఐజీ అయితేనే, ఈడబ్ల్యూఎస్ అయితే, తర్వాత హెచ్ఐజీ కంప్లీట్ అయిపోయింది, హెచ్ఐజీలో ఉంటున్నారు. 2014 నుంచి ఉంటా ఈరోజు 2025కు వచ్చాం. 2025కు వచ్చినా కూడా ఈరోజు కూడా అసంపూర్తిగా కాలనీ ఎందుకుంది? ఆ ఉండటానికి పాలకులు ప్రాబ్లమా, పబ్లిక్ అయితే కాదు? ఎందుకంటే ఆల్రెడీ మీ స్టేట్మెంటే ఒక 15 కోట్లు మాత్రమే రావాలని ఉంది, ఎక్కువ అన్నది లేదు మీ దగ్గర నుంచి రావాల్సింది. కంటెంట్ అర్థమైంది. ఇది మంచి ప్రశ్న. ఇది అన్నీ వచ్చినాయి. అంటే ఇందాక నేను షార్ట్కట్లో చెప్పా. మనకి 2009లో 2004లో అగ్రిమెంట్ అయింది, 2009లో పర్మిషన్లు వచ్చాయండి. అప్పటికే బ్లాస్టింగ్లు అన్నీ అయిపోయాయి. 2009 నుంచి 2011లో మన ప్రాజెక్ట్ అయిపోవాలి. 3 ఇయర్స్లో ఇప్పుడు మీరు చెప్పిన 550 కోట్ల ప్రాజెక్ట్ 2011లో అయిపోవాలంటే మనకు స్టార్టింగ్ ఏంటంటే ఉన్న 4213 ఫ్లాట్స్కి కాను 25% తీసుకుందామండి. ఫస్ట్ మెంబర్ దగ్గర నుంచి ఎల్ఐజీ అయితే ₹1,00,000, అట్లా దాని ఫ్లాట్ సైజుని బట్టి, ఫ్లాట్ రేట్ని బట్టి 25%. తర్వాత లోన్కి వెళ్ళాలి. ఏదైనా ప్రాజెక్ట్ 3 ఇయర్స్లో కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయితేనే ఆ బడ్జెట్. మళ్ళీ సిమెంట్, ఐరన్, ఎస్కలేషన్ సపరేట్. ఆ రోజున కాంట్రాక్ట్ వాల్యూ ఎవరైనా అంతే, బయట ప్రైవేట్ అయినా ఏదైనా గవర్నమెంట్ అయినా అలాగే చేస్తుంది. 2011 కల్లా కట్టడానికి ఎవరి దగ్గర డబ్బులు లేవు. అసలు ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్లో లోన్లే రాలేదు వాళ్ళకి. మన సొసైటీయే గ్యారంటీ ఉండి వారందరికీ కూడా లోన్లు ఏర్పాటు చేస్తూ ఉంది. అప్పుడున్న కమిటీ నేను మాట్లాడేది, ఎందుకంటే నాకు మొత్తం తెలుసు కాబట్టి సబ్జెక్ట్ ఓపెన్ చెప్తున్నాను. ఇప్పుడు నేను చేసింది కాదు అది, మళ్ళీ అనిల్ అని కాదు. కానీ ఇందాక సార్ చెప్పినట్టుగానే అది ప్రెసిడెంట్గా అన్నీ తెలుసుకొని మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను. ఆ తర్వాత 2011లో ఎల్ఐజీ వాళ్ళు డబ్బులు కట్టక వాళ్ళే మన సొసైటీ గ్యారంటీ ఉండి వాళ్ళకి లోన్లు ఇప్పించడం, మిగతా వాళ్ళకి కూడా లోన్లు రాకపోతే అక్కడే ఒక ఆడిటర్స్ని అందరినీ పెట్టి లోన్లు వచ్చే విధంగా చేయటం, అట్లా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా నెంబర్ల దగ్గర నుంచి రావడం కూడా లేట్ అయిద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఎస్బీహెచ్ బ్యాంకు నుంచి 150 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది. అది బడ్జెట్ అంతా ముందు క్యాలిక్యులేషన్ లేదండి మా దగ్గర. ఎందుకంటే 3 ఇయర్స్లో అయిపోద్ది, పట్టపట్ట ఇంకా ఆవేశంగా ఉన్నారు, కట్టేస్తారని చెప్పేసి ఆ రోజు అప్పుడున్న కమిటీ ఆ తీర్మానం చేసుకొని ముందుకెళ్ళింది. తర్వాత 150 కోట్ల రూపాయలు ఎస్బీహెచ్లో లోన్ శాంక్షన్ చేసుకున్నాం. దానికి ఇంట్రెస్టే 70 కోట్లు కట్టింది సొసైటీ. అది సభ్యుల మీద ఎక్కడ పడలేదు.
ప్లస్ ఎస్కలేషన్లని సిమెంట్ ఐరన్ ఎస్కలేషన్ ఎవ్రీ 6 మంత్స్కి పెరుగుతూనే ఉంటుంది. అవన్నీ కూడా ఇన్పుట్ అంతా కూడా లెక్కలు ఉంటాయి కాబట్టి ఆ లెక్కల్లో మనం ఎప్పటికప్పుడు ఉంటా ఉన్నాయి. ఆ తర్వాత 2011 నుంచి ఈ రోజు దాకా కూడా ఏంటంటే ఇప్పటికప్పుడే ప్రాజెక్ట్ హైక్ అయిపోవటం, పర్సెంటేజ్లు పెరగటం. దానికి తోడు 2014 నుంచే మన 16లో ఐపీ పెట్టినా సరే 14లోనే ఐపీ పెట్టింది. అది పెడుతుంది అనుకుంటా టైంలోనే 16లో క్లియర్గా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా బోర్డు ఎత్తేసారు వాళ్ళు. అది మీకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. అప్పుడు మనం ఎంతో ఇబ్బంది పడ్డాం, మీటింగ్లు పెట్టుకున్నాం, మళ్ళీ కాంట్రాక్టర్లు అవన్నీ చెప్పేసి అదే ఐవీఆర్సీల పేరుతో సబ్ కాంట్రాక్టులు చేసాం. అట్లా ఓవర్ బర్డన్ పెరిగిందండి ప్రాజెక్టు మీద. ఆ ప్రాజెక్టు మీద ఓవర్ బర్డన్ పెరుగుతూనే ఈరోజు మళ్ళీ ఆ బర్డన్ పెరిగినప్పుడల్లా సభ్యుల మీద భారం వేయటం, మీటింగ్లు పెట్టి ఇట్లా అని చెప్పడం. దానికి ఎందుకంటే బాధ్యత సభ్యులు కూడా వహించారు. ఎందుకంటే రేటు పెంచినా కానీ, ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా లేట్ అయింది కాబట్టి కొందరు కట్టారు. అందరూ కడితే అసలు ఈ ప్రాబ్లం ఉండదు. దానికి కట్టిన వాళ్ళు మేము కట్టాం కదా అని మా బాధ వ్యక్తపరుస్తారు. కట్టిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? అది కూడా మాట్లాడితే అర్థమయ్యేది మనకి. కాబట్టి ఏంటంటే దీంట్లో కట్టిన వాళ్ళని ఇది సొసైటీ అండి. ఈ సొసైటీలో ఏంటంటే 1 and 1 రూల్. కట్టినా కట్టకపోయినా అందరికీ అలా ఈక్వల్. ముందు కట్టారని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ డిస్కౌంట్లు ఇవ్వడం కుదరదు, వెనక్కి కట్టారని చెప్పేసి వాళ్ళకి ఏం సపరేట్గా లేదు. ఆ ఎన్ని సెక్షన్లు జరగబట్టే, ఆ భారం అంతా వేయబట్టే ఈరోజు ఈ సొసైటీ ఈ అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సబ్ కాంట్రాక్టర్ కూడా అడ్వాన్స్ తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అవన్నీ కూడా మనకు తెలుసు, మనం మాట్లాడుకున్న విషయాలే. దాని మీద ప్రాజెక్ట్ వాల్యూ పెరిగింది, ప్రాజెక్టు పెరిగింది. కానీ సభ్యులు కట్టారు, నేను సభ్యులు కట్టలేదు అంటలేదు. వారు కట్టిన దానికి బ్యాంకులు అప్పులు ఇవన్నీ తీర్చడానికి సరిపోయినాయి తప్ప ఎక్కడ కూడా ఇంకా డెవలప్మెంట్ కూడా మ్యాక్సిమం ఇంకా పూర్తిగా చేయలేకపోయాం. ఆ లెక్కల్లో వచ్చేసరికి చాలా క్లియర్గా ఉండండి. ఎక్కడ కూడా అడ్వాన్స్ ఇచ్చిన ఒక్కటే తప్ప అనేది సొసైటీలో జరిగింది. ఇంకెక్కడ కూడా ఎటువంటి తప్పులు జరగలేదు. ఆ కాంట్రాక్టులు వెళ్ళిపోయారు. దాని మీద కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాం. మ్యాక్సిమం ఇంకా అవి రావాలి, ఇవి చేయాలి అంటే అది అయ్యే పని కాదు కాబట్టి, అది ఆర్బిట్రేషన్ అంటే మీకు తెలియదు కాదు, ఇప్పుడు వసూలు చేసేది కాదు. అది అప్పటిదాకా మనం ఆగాలంటే ఇది కాస్త మళ్ళీ డబల్ అయిపోయి ఉన్న ప్రాజెక్ట్ అంత ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఒక ప్లానింగ్గా వెళ్తున్నాం. కానీ కాబట్టి సార్ చెప్పింది అయితే క్లారిటీయే. ఆ రోజు కనుక క్లారిటీగా క్లియర్గా ఉంటే కనుక ఈ భారము, ఇంత ఎఫెక్ట్, ఇంత తలనొప్పులు ఉండేవి కాదండి. అధ్యక్ష మాది ఒక్క నిమిషం. యాక్చువల్ చెప్తే కదా మా సభ్యుల్లో స్వార్థం వల్ల జరిగిందే కానీ లేకపోతే వాళ్ళు పర్మిషన్ రావాలి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు 2017లో హెచ్ఎండి పర్మిషన్ అప్లై చేశాం. మిగతా 2250 ఎస్ఎఫ్టీకి కానీ యాక్చువల్ మనకుంది G+1 1530 ఎస్ఎఫ్టీకి, G+1 హెడ్ రూము అంటే 2250 ఎస్ఎఫ్టీకి 2017లో వెళ్ళాలని సభ్యులు అప్పుడున్న మేనేజ్మెంట్ కమిటీ అందరూ కూర్చొని చేసిందే. అంటే అప్పుడు మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయం కాదు, అసలు వాళ్ళకేం తెలుసు పైన కట్టాలని. ఆ సభ్యులందరూ కూడా ఎట్లాగో ఉంది కదా పైన కట్టుకుంటే బాగుంటుంది ప్రపోజల్ పెడితే అప్పుడున్న మేనేజ్మెంట్ కమిటీ అంతా కూర్చొని బాగుంటుంది కదా అని చెప్పి పైకి వెళ్దాం అనుకున్నారు. కానీ ఆ రోజు నుంచే కేసులు. ఇప్పుడు ఫ్లాట్ రాని వాళ్ళ సభ్యులందరూ కూడా ఇక్కడ ఫ్లాట్స్ కడితే ఎక్కువ వస్తాయి, ఇది జీవో ఎగ్నెస్ట్గా ఉందని చెప్పేసి అప్పటి నుంచే కొందరు సభ్యులు ఫైటింగ్ చేస్తూ ఉంటుంటే ఇక హెచ్ఎండిఏలో మీరు కేసులు వేసుకుంటాం మళ్ళీ మమ్మల్ని ఎందుకు చేస్తారని చెప్పేసి ఆ రోజు నుంచి పర్మిషన్ హోల్డ్లో పెట్టడం జరిగింది. ఈ రోజుకి కూడా అదే హోల్డ్ నడుస్తుంది. లేకపోతే ఇంకా 35 రోజులు వచ్చాయండి అక్కడ. ఆ 35 రోజులు వస్తాయని ప్లానింగ్ అప్పుడే వేశారు. వాటిల్లోనే చాలామందికి అలాట్మెంట్ కూడా జరిగింది. కొందరు నివాసం కూడా ఉన్నారు. ఆ 6 రోజుల్లో నివాసం కూడా ఉన్నారు. ఇప్పుడు అలాట్మెంట్ చేశారట, అఫీషియల్ అలాట్మెంట్ కాదు కానీ నువ్వు తీసుకో అని చెప్పేసి మనం ఇచ్చిన మాట వాస్తవం, అలాట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చిన మాట వాస్తవం. ఆ తర్వాత ఇప్పుడు 6 రోజులు కూలగొట్టారు. దానివల్ల ఎవరికి లాస్ అయింది? సొసైటీకే లాస్. వారు ఒక్కొక్కరు 50 లక్షల రూపాయలు పెట్టి ఇంటీరియర్ కూడా చేయించుకున్నారు. వారికి లాస్, వీళ్ళకి లాస్. కానీ దానివల్ల మరి ఆ సభ్యులకి ఏమొచ్చిందో నాకైతే తెలియదు కానీ వారికి మరి స్వల్పానందం వచ్చి ఉంటుంది తప్ప సొసైటీని అయితే ఆ రకంగా కూడా ఒక 3 కోట్లు లాస్ పరిచారు. అధ్యక్ష నాది ఇంకొంచెం సార్ ఇప్పుడు ఇందాక చెప్పాను, మా దగ్గర ఉన్న పనులు అయితే ఇంకా 40 కోట్ల రూపాయల పాత ప్రాజెక్ట్కే పనులు ఉన్నాయండి. ఎంఐజీ కానీ, డూప్లెక్స్ కానీ, రో హౌస్ కానీ. రో హౌస్లోకి రోడ్లు కానీ అవన్నీ వేద్దామంటే మున్సిపాలిటీ ద్వారా వాళ్ళ ద్వారా తెచ్చిన రోడ్లు ఏమైనా వేపిద్దామంటే కేసులను అడ్డు పెడుతున్నారు. ఇప్పుడు ఎంఐజీ హెచ్డీల్లో పనులన్నీ కంప్లీట్ చేద్దామంటే ఇక్కడ మనీ రొటేషన్ లేదు. ఆ రో హౌస్లో ఉన్న రావాల్సిన 13 కోట్లు 14 కోట్లు వస్తాయేమో అనుకుంటే రిజిస్ట్రేషన్ లేవు. రిజిస్ట్రేషన్ చేస్తేనే డబ్బు కడతారు. ఇప్పుడు మొత్తం కూడా 164 రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయండి. 164 కూడా క్లియర్గా మీరు అన్న విధంగా నిజమైన సినిమా వాళ్ళకి ఇస్తారా అని మీరు అన్నారు కాబట్టి అది నిజమైన సినిమా వాళ్ళకి ఇవ్వడానికే వారు ఇంకా వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో కనుక ఎవరిని తీసేసి ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్న నిజమైన సినీ కార్మికులకు ఇస్తారు. ఆ ప్రక్రియ కొనసాగితే కనుక ఆ 10 కోట్లు వస్తాయి. 10 కోట్లు వస్తే మిగతా డూప్లెక్స్ కానీ, ఎంఐజీ కానీ చిన్న పనులన్నీ కంప్లీట్ చేసి ఇంకా డెవలప్మెంట్ పనులు ఉన్నాయి, అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే
ఈ సఫైర్ షూట్ కూడా అతి త్వరలో ఆ బుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం, ఓపెనింగ్ పెడుతున్నాము. ఆ బుకింగ్స్ కూడా ఏమైనా వస్తే కనుక ఇవన్నీ మిగతా ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి మేము అతి త్వరలో ఆల్రెడీ నిన్న రోస్ మీటింగ్ పెట్టాం. ఒక 2 నెలల్లో రోడ్లు, వాటర్ లైన్ అన్నీ ఇస్తానని చెప్పాము. వారికి కూడా మాట ఇవ్వడం జరిగింది. రేపు డూప్లెక్స్ మీటింగ్ కూడా ఉంది. వారి సమస్యలు ఏమైనా ఉన్నా అక్కడ అంతర్గతంగా అన్ని విషయాలు మాట్లాడతాం. ఏదైనా మనీ వస్తే కనుక చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నామండి. దానికోసం అంటే అర్థం కాలేదండి. అంటే మీరు అధ్యక్షుడిగా ఉన్నందుకే ఈ కేసులన్నీ పడ్డాయి అంటున్నారు. బట్ అది కాకుండా అనిల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అనే దాని మీదే వెళ్తుంది కొంతమంది ఫోకస్ ఇదంతా కూడా అనేది. సార్ ఒక్కటే, అది వాళ్ళ వ్యక్తిగతం అండి. ఇంకా మేమైతే ఇప్పుడు యాజ్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అంటే దీంట్లో కొందరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు, మహా అయితే ఒక 10 మంది ఉంటారండి మ్యాక్సిమం. మీరు ఎక్కడైనా చూడండి, మిగతా సభ్యులు కూడా ఫ్లాట్ రాని సభ్యులు వస్తున్నారు మా దగ్గరికి. ఇంకా మొత్తం 450 మంది వెయిటింగ్ ఉన్నారంటే 450 మందిలో 200 మంది యాక్టివ్గా వస్తున్నారు, తిరుగుతున్నారు. రోజు మా ఫ్లాట్ ఏమైందని తిరుగుతున్నారు. వాళ్ళని మేము క్లారిటీగా చెప్తున్నాం. కొత్త ప్రాజెక్టులకు ఆల్రెడీ ఇప్పుడు ఈ సఫైర్ షూట్లకు ఆల్రెడీ ఒక 100 మంది ట్రాన్స్ఫర్ అయ్యారు. వాళ్ళు కట్టిన అమౌంట్కి మాకు సఫైర్ షూట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు దాంట్లోకి మారారు. ఇంకా మిగతా 350 మందిలో కూడా రోజు తిరిగే వాళ్ళు ఉన్నారు మా దగ్గరికి, మా ఫ్లాట్స్ వస్తాయా రావా అని. ఆల్రెడీ 5 మెన్ కమిటీ ద్వారా మేము సభాముఖంగా మీ ముఖం చెప్పేది, 5 మెన్ కమిటీ ద్వారా ఎలాట్ అయ్యి నిజమైన సినీ కార్మికులకు అన్యాయం జరిగితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళల్లో వాళ్ళ మెంబర్లను ఎవరినో తీసివేశారని చెప్పేసి మాకు ఫ్లాట్లు రాలేదనే గొడవలు తప్ప, వ్యక్తిగతంగా ఇంకా ఇక్కడ టార్గెట్ చేశారే తప్ప వేరే ఉద్దేశం సొసైటీ డెవలప్ కావాలి, సొసైటీ పరంగా ఇవ్వలేదండి. కానీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే వారేదో నన్ను మానసికంగా శారీరకంగా బాధ పెడితే ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు, ఈ సొసైటీలోకి వద్దామని ఒక ఆశ తప్ప వాళ్ళకి ఇక్కడ ఏదో చేద్దాము, ఒక మంచి చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళైతే మేము ఎప్పుడూ స్వాగతించాము. ఇలా సభాముఖం జనలబడిలుగా రమ్మన్నాం. నేను ఇదే జనలబడి సాక్షిగా లాస్ట్ ఇయర్ నేను 24లో లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఇదే సభాముఖం జనలబడి పెట్టి క్లారిటీగా చెప్పాను, మేము చేసే తప్పు అయితే ఎల్ఈడి ప్రొజెక్టర్ పెట్టాను, మేము చేసే తప్పు అయితే ఇక్కడ రండి, మేము స్వయంగా కమిటీ మొత్తం దిగిపోతాం, వద్దు అనవసరంగా సొసైటీని డిస్టర్బ్ చేయడం మనకు మంచిది కాదు అని మేము సభాముఖంగా చెప్పాం. ఎవరైనా సరే ఇప్పుడు దిగిపోవాలంటే ప్రజెంటేషన్ చేయాలి కదా. నేను మంచి చేయగలను అంటే నేను చేయలేకపోయాను కాబట్టి నేను దిగిపోవచ్చు. అంతేగాని వాళ్ళకి ఏంటంటే అక్కడ నేను ఉంటే కనుక వాళ్ళు రాలేరు అనే ఒకే ఒక సంకల్పం పెట్టుకొని నన్ను మానసికంగా శారీరకంగా కొంగదేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏది జరిగినా 4213 మంది తరఫున కానీ మా కమిటీ తరఫున కానీ రెఫరెన్స్ చేసేది, చిన్న దానికి కూడా స్పందించేది, మెసేజ్లు పెట్టేది. మా వాళ్ళు కూడా మాట్లాడతారు, కానీ అందరూ మైకు బట్టి మాట్లాడలేరు కాబట్టి ప్రతి దానికి నేను ముందుకు వస్తాను. అది వారికి నచ్చట్లా. ప్రతిదీ నేనే మాట్లాడాలనుకుంటారు తప్ప ఇప్పుడు ఎవరైనా ఉన్నా కానీ, ఇప్పుడు ఆ ప్రసాద్ గారే ఉన్నారు, ఆయనకే నాకు వ్యక్తిగతంగా ఏం గొడవలు లేవు. కానీ ఆయన మాట్లాడే విధానం నాకు నచ్చకపోవచ్చు, మీరు అలా చేయడం తప్పు అంటే నువ్వెవరు మాట్లాడడానికి అనుకుంటారు. దానికి వ్యతిరేకంగా పెరగడం తప్ప ఇక్కడ వేరే ఇష్యూలు ఏం లేవు. ఇప్పుడు వాళ్ళేం నాకు రూపాయి ఇచ్చిందే, నేను వాళ్ళ రూపాయి నా రూపాయి తినదలేదు. అయితే ప్రెసిడెంట్గా నేనైతే అన్నింటిలో ఇన్వాల్వ్ అయి ఉంటాను, అన్నింటిలో భాగస్వామ్యంగా పంచుకుంటాను. ఒక మధ్యలో ఉన్నాను అంటే అది వాళ్ళకి కంపల్సరీగా ఏదో ఒకటి అయిందాక నేను నిలబడతాను కాబట్టి వాళ్ళకి నచ్చదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళలో మీరు చెప్పండి, పేర్లు పెట్టానో చెప్పండి, వాళ్ళు ఇక్కడికే వస్తే సమస్య పరిష్కారం అయిపోయింది. ఇక్కడే సభాముఖ కమిటీ అందరం ఉన్నాం. నా ఒక్కడ అభిప్రాయం అనుకోండి, కాదనుకోవచ్చు. సభ్యులందరి కోరిక మేరకు ఇప్పుడు మీరే అడిగేవాళ్ళు, ఆయన చెప్పింది కరెక్ట్ క్వశ్చన్, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని. మేము ఇక్కడ చెప్పాం, ఫ్లాట్స్ ఇప్పుడు నీకైతేనేమో నాన్ నెంబర్లకు ఇవ్వచ్చు, బయట వాళ్ళకైతే నాన్ నెంబర్లకు ఇవ్వకూడదు. ఇప్పుడు నిన్నదాకా ఉద్యమాలు ఏం చేశారు, నిజమైన సినీ కార్మికుడికి ఇవ్వండి అన్నారు. ఇప్పుడు నిజమైన సినీ కార్మికుడికి ఇవ్వండి అని చెప్పి నేనైతే చేయట్లేదుగా. 23 నుంచి అయితే నేనైతే ఒక రిజిస్ట్రేషన్ చేయలేదు. చేసిన వాటిల్లో కూడా సినిమా వాడి కాదోడికి నేను చేశానంటే కానీ తీసేయమని నేనే చెప్తున్నా. అనిల్ కుమార్ ఈ కమిటీ సినిమా కాని వాడికి కూడా చేసింది అని కనుక అంటే కనుక 336లో ఉంటే వెరిఫై చేయండి, తీసేసేయండి. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. అంతకన్నా ఇంకా ఓపెన్గా మాట్లాడడానికి ఏముంటుంది ఇక్కడ. ఎందుకంటే దీనివల్ల ఓపెన్గా మాట్లాడుకోకపోతే మన వ్యక్తిగత విమర్శలు పెరుగుతున్నాయి తప్ప సొసైటీలో 4213 మంది సభ్యులు బాధపడుతున్నారు అనేది నేను మాట్లాడతాను కాబట్టి వారికి నచ్చట్లా. ఇప్పుడు ఒకటండి సార్, నేను వచ్చిన తర్వాత మేము మీడియా వాళ్ళు కూడా ఇచ్చిన మాట వాస్తవం అండి. సినీ జర్నలిస్టులకి ఇప్పుడు కూడా ఇస్తాం. మేము ఓపెన్గానే చెప్తున్నాం. మేము బహిరంగంగా జల్లబడిలోనే తీర్మానం చేసుకున్నాం. సినిమా జర్నలిస్టులకైనా ఇప్పుడున్న
డిస్ట్రిబ్యూటర్లకైనా ఎగ్జిబ్యూటర్లకైనా థియేటర్ దగ్గర పనిచేసే వాళ్ళకైనా 24 క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళకైనా సరే ఇప్పటికైనా సరే మీ ఐడి కార్డులు తీసుకొని మీకు అసోసియేషన్ ఉంటాయి కాబట్టి వారి దగ్గర నుంచి ఒక ధృవీకరణ పత్రం తీసుకొస్తే మేము ఓపెన్గా అందరికీ ఇవ్వాలి, మన సినీ పరిశ్రమ అంటే అందరూ ఉండాలి అనే ఉద్దేశంతో మేము జల్లబడి తీర్మానం చేసుకున్నాం, అందరికీ ఇస్తున్నామండి. కానీ మేము వచ్చిన తర్వాత 2020 డిసెంబర్ తర్వాత మేము ఇచ్చిన ఓన్లీ 16 మందికే సభ్యత్వాలు తప్ప మేము ఎవరికీ ఇవ్వలేదండి. గతంలో ఆల్రెడీ అందరికీ రిజిస్ట్రేషన్లు అయిపోయాయి, అలాట్మెంట్స్ 2015కే క్లోజ్ అయిపోయినాయి. తర్వాత మేము వచ్చాక కొత్త సభ్యత్వాలు ఇచ్చింది 16 మందికి మాత్రమే అప్పట్లో. ఇప్పుడు సఫైర్ షూట్ ఓపెన్ అయిన తర్వాత అందరికీ ఇచ్చాము, అంతా చేసుకుంటూ వెళ్తున్నాం తప్ప ఇప్పుడు ఎవరికి కూడా ముందుగా సభ్యత్వాలు అయితే ఎవరికి ఇవ్వట్లేదండి. అన్ని క్లియర్గా అమౌంట్ 10% అమౌంట్ వాళ్ళ యూనియన్ నుంచి ధృవీకరణ పత్రాలు వస్తేనే ఇస్తున్నాం తప్ప మళ్ళీ ఎక్స్ట్రా మెంబర్స్ తీసుకొని మళ్ళీ సేమ్ సమస్య ముందు రాకూడదనే ఉద్దేశంతో చాలా క్లారిటీగా క్లియర్గా పనిచేస్తున్నాం. ఐడి కార్డులు తయారు చేయడానికి ఇక్కడ ఎవరికీ ఉండదండి. అప్పుడు అసలు ఆ యూనియన్స్ ఉంటాయి, ఆ యూనియన్లో నాయకులు ఇస్తే తప్ప మేము తీసుకుంటాం, కానీ అది వాళ్ళు చూసుకోవాలా, అంతర్గతంగా యూనియన్ వ్యవహారం అది మేము సొసైటీలో ఇప్పుడు కూడా భాగస్వామ్యం కాము. సార్ వాళ్ళు లీగల్గా ఎప్పటికప్పుడు మేము ప్రతి జనరల్ బాడీలో లీగల్గా తీసుకుంటామండి. కాబట్టి నేను ఇందా చెప్పే కదండి, ఈ 3 సంవత్సరాల్లో ఒక జనరల్ బాడీ కూడా సజావుగా జరగనివ్వాలి. అంటే జరగనివ్వాలంటే జనరల్ బాడీ జరిగిద్ది, జనరల్ బాడీకి ముందు స్టే తీసుకొస్తారు, న్యాయస్థానం ఏమంటుంది, జనరల్ బాడీ పెట్టుకోండి, ఆర్డర్లు రిజర్వ్ చేయండి అంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా ఇన్ని రోజులు వాళ్ళు బయటపడిపోయారు. లేకపోతే చిత్రపురి సభ్యులందరూ కూడా ఎప్పుడో చిత్రపురికి ఆటంకం కలిగించే వాళ్ళకి క్లియర్గా తీసేయండి అని చెప్పేసి ఎప్పుడో తీర్మానం చేయడం జరిగింది. కానీ న్యాయస్థానాలు అడ్డం పెట్టుకుని వాళ్ళు బయటపడుతున్నారు తప్ప ఇక్కడ సొసైటీ ఏం బయటపడేది ఏం లేదండి. దీనివల్ల ఏంటంటే నేను ఇంకోటి కూడా చెప్పేది, ఈరోజు అంటే మా అందరి మీద, నా ఒక్కడి మీద కాదండి, ఇట్లా వ్యక్తిగతంగా అనిల్ కుమార్ అని కానీ కమిటీ సభ్యులని కానీ గవర్నమెంట్ ఆఫీసుల మీద కానీ 16 కేసులు బుక్ అయినాయి. ఇంకా కోర్టుల్లో ప్రతి ఒక్కళ్ళు రిట్లు వేస్తూ ఉంటారు. వీళ్ళే ఈ 10 మంది రిట్లు తప్ప హైకోర్టులో ఏమీ ఉండవండి. సుమారు ఇప్పటికీ 112 కేసులు పడ్డాయి ఈ 5 సంవత్సరాల్లో. ఒక్క కేసులో కూడా వాళ్ళకి ఆర్డర్ రాలేదు. ఆర్డర్ వస్తే కనుక కోఆపరేటివ్ కమిషనర్ గారికి DCO ఫైనల్ చేయమని వచ్చింది. వారి నిర్ణయానికి మీకు కట్టుబడి ఉంటామని సభాముఖంగా చెప్పాను. ఇప్పుడు న్యాయబద్ధంగా వెళ్తే కోర్టు ఎప్పుడో న్యాయస్థానం ఎప్పుడో ఇచ్చేదండి. కానీ నేను 112 మంది వెళ్ళినందుకు కాదు, వెళ్ళొచ్చు, ఎవరికైనా వెళ్ళి హక్కు ఉంది. న్యాయం అయితే న్యాయం అని చెప్పేది, తప్పు అయితే తప్పు అని చెప్పేది న్యాయస్థానం ఆర్డర్ ఇస్తుంది. కానీ 112 కేసుల వల్ల సొసైటీకి న్యాయ పోరాటం చేయడానికి ఎంత డబ్బు అయింది, కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి. ఈ డబ్బు అంతా ఎక్కడ చెప్పాలి? ఎందుకు వేస్తున్నావో ప్రతిసారి జనరల్ క్లియర్గా అడుగుతున్నాం. ఇప్పుడు మొన్న ఒక వ్యక్తి జనరల్ అప్పని వేసాడండి. ఆయనకు లెటర్ వేసాం, రిజిస్టర్ పోస్ట్ చేసాం, పేపర్లో వేసాం, గ్రూపుల్లో పెడుతున్నాం. ఇప్పుడు చిన్న 15 రోజుల ముందు ఎవరికైనా సరే జనరల్ నోటీస్ ఇవ్వాలి. 15 రోజుల ముందు జనరల్ అఫీషియల్ రిజిస్టర్ పోస్ట్ చేస్తాం, వాట్సాప్లో పంపిస్తుంది. ఇప్పుడు వాట్సాప్ అథెంటికేషన్, మెయిల్ అథెంటికేషన్. ఇల్లు ఎక్కడో మారుతారు, నాకు రాలేదండి, నాకు నోటీస్ రాలేదు, నాకు జనరల్ ఆపండి అన్నారు. నువ్వు వెళ్ళు అన్నారు. మరి ఆయన జనరల్ వచ్చాడు. జనరల్ వచ్చినప్పుడు ఆయన సమస్య ఎందుకు మాట్లాడాలి కదా. వచ్చాడు, సంతకం పెట్టాడు, వెళ్ళాడు, కోర్టు స్టే నడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకందరం సమస్య పరిష్కారం ఏది? మా చర్య రేపు నెక్స్ట్ సెప్టెంబర్లో జనరల్ ఉంటుందండి. జనరల్ క్లారిటీగా క్లియర్గా సభ్యుల సమక్షంలో ఈసారి ఇంకా నాకు తెలిసి లాస్ట్ జనరల్ ఉంటుంది. అది క్లారిటీ క్లియర్గా ఇంతే బహిర్గతంగా ఇట్లాగే ఉంటుంది. ఇంకా అక్కడ కానీ కంపల్సరీగా వాళ్ళు ఇచ్చే వివరణ కానీ సభ్యులు సాటిస్ఫాక్షన్ కాకపోతే కంపల్సరీగా అక్కడ చర్యలు ఉంటాయి. సభ్యులు ఏ నిర్ణయిస్తే దాని ప్రకారం మీకు కట్టుబడి ఉంటాం. హలో, నేను అప్పుడే క్లారిటీ ఇచ్చానండి. అది ఇక పర్సనల్గా అంటే ఆ కేసు ఇప్పుడు 2021లో రిజిస్టర్ అయిన కేసు అండి. నేను లోపలికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఇంకా మరి ఎందుకయింది, అప్పుడు ఎందుకు వచ్చింది, ఆ ప్రెజర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది మరి నాకు తెలియదు. నేనైతే అంతిమంగా బలైంది అయితే నేనే. దాని గురించి వివరంగా ఆ కేసు గురించి అంత వివరంగా మళ్ళీ పేర్లతో మాట్లాడే లేదు. నేను మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు అది మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా. 2021లో నేను అప్పుడు నేను కమిటీ మెంబర్ని అండి, నేను ప్రెసిడెంట్ కూడా కాదు. పాత కేసు ఓపెన్ చేసి అప్పుడు నన్ను మళ్ళీ లోపలికి పంపించారు, కొంచెం ఈ ఒత్తిళ్ళ వల్ల. అంతేకాని వేరే నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకుంది లేదు. ఈ రోజు కూడా 15 కేసుల్లో కూడా ఆల్రెడీ 5 మెన్ కమిటీ అలాట్మెంట్ చేసినవి కూడా ఉన్నాయండి. వాళ్ళే గవర్నమెంట్ కమిటీ అలాట్మెంట్ చేసింది. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరికే చేసిందండి. నేను ఆయనకు రిజిస్ట్రేషన్ చేశాను,
ఇప్పుడు ఎప్పుడో అలాట్మెంట్ అయినా వచ్చి నాకు అలాట్మెంట్ ఉంది, నాకు ఫ్లాట్ కావాలని చెప్పి కేసు వేసాడు. ఆ కేసుకి నేను ఎట్లా బాధ్యత అవుతా? అటువంటివి కూడా ఉన్నాయి కేసులు. ఇప్పుడు ఇందాక వేశారు గోపాలకృష్ణ గారని, ఆయనకు కూడా అడిగాను, మీకు ఫ్లాట్ ఇస్తామంటే నాకు ఫ్లాట్ ఇవ్వండి చాలు, నాకు కేసు విత్డ్రా చేసుకుంటా అన్నాడు. 5 మెన్ కమిటీకి వెళ్ళండి ఇస్తారని చెప్పాము. కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నువ్వు అది చేయి ఇది చేయి, నేను కూడా ఆయన డైరెక్షన్ ఇవ్వకూడదు కాబట్టి మళ్ళీ నన్ను పిలిచి వేరిచ్చాడు అన్నాడు అనుకోండి, మళ్ళీ ఆ ఎఫెక్ట్ నాకే వస్తుంది. అందుకని కొంచెం ఆ కేసుల్లో ఉన్న వాటి గురించి కాకుండా వేరే ఉన్నాం. ఏదైనా సరే ఆ 15 కేసులు కూడా మీకు అతి త్వరలో వస్తుందండి, జడ్జిమెంట్ వస్తుంది. నేను దానికి కట్టుబడే ఉంటా. దాంట్లో అన్నీ కూడా సొసైటీ పరంగా అధ్యక్షుడు కాబట్టి టు ద ప్రెసిడెంట్ అనిల్ కుమార్ అనే కానీ వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఒక ₹1 కోటి ఇచ్చారు నేను తీసుకున్నాను అని నా వ్యక్తిగతమైన కేసు ఏ ఒక్కటి కూడా లేదండి. నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, అటువంటి ఆరోపణలు నాకు లేవు. ఎవరైనా సరే కింద స్థాయి నుంచే వస్తారండి. ఇప్పుడు ఇందాక ఎవరో మాట్లాడారు. అదే అండి, నాకు ఉన్నాయండి. నాకు చిత్రపురే వ్యాపారం కాదు, నాకు వ్యాపారం ఉంది, నాకు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. మీరు ఎక్కడైనా సరే నా ఐటీ రిటర్న్సే చెప్తాయి సమాధానం. ఇప్పటి నుంచి బేసిక్గా నేనేంటి అనేది అందరికీ తెలుసు. ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకి నేను 2000 ఇక్కడ ఎంప్లాయీగా ఉన్నప్పటి నుంచి, ప్లస్ ఇందాక ఎవరు మాట్లాడారు మీడియా సమక్షంలో ఒక ఆఫీస్ బాయ్ అని. నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గానే ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్గానే వచ్చానండి. ఈరోజు కూడా నేను జూనియర్ ఆర్టిస్ట్ సెక్రటరీని 12 సంవత్సరాల నుంచి. నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి అక్కడ నుంచి అప్పుడున్న ఏజెంట్ కుమార వెంకటేష్ గారు, అప్పుడున్న అధ్యక్షుడు మాజీ ట్రెజరర్, అప్పుడున్న నా యొక్క చూసి నన్ను ఆ సొసైటీకి తీసుకెళ్లారు. ఒక అకౌంటెంట్గానే జాయిన్ అయ్యాం అక్కడ, నేను మహాంద్ రెడ్డి గారు ఒక కంప్యూటర్ ఆపరేటర్గా. అక్కడ నుంచి అంచెలంచెలుగా వచ్చానే తప్ప ఈ చిత్రపూర్లో ఏది జరిగినా సరే ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉంటుందే కానీ దానికి ఒక బాధ్యతగా అంతా కూడా చేసుకుంటూ వెళ్తామే కానీ ఈ చిత్రపూరి మీద సంపాదించడానికి అట్లా ఏముంటుందండి. ఏదున్నా సరే మీకు ఇందాకే చెప్పాను, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు ఇక్కడ. అది క్లారిటీ. నేను 2009 నుంచి కూడా నేను 2002లో ఈ చిత్రపూరి కాలనీకి వచ్చాను. ఆ రోజు నుంచి ఇలాగే ఇదే ప్రొఫైల్తో బతుకుతున్నా. నేను అంచెలంచెలుగా అంటే నేనేమి ఇట్లా విడిగా లేనండి. నేను క్లారిటీగా క్లియర్గా నేను ఇట్లాగే ఇదే ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటా ఉన్నా, ఇదే సర్కిల్తో ఉన్నా, ఇదే అమౌంట్తో ఉన్నా. సార్ ఒక క్వశ్చన్ అండి. హలో, నా పేరు సుధీర్ అండి, డూప్లెక్స్ నుంచి వచ్చాను. ఇప్పుడు డూప్లెక్స్ టవర్స్ దాని మీద ఒక్కొక్క ఫ్లాట్ మీద అప్పుడు ఫ్లాట్ కాస్ట్ వచ్చి 49,60,000 చిల్లరి. నేను పాయింట్ చెప్తాను, సైట్ పడింది, టైం లేదు, వేరే ఉంది. మీరు ఆగండి, ఇందాక మీకు చెప్తారు కానీ నాది కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పండి. ఫస్ట్ కంటెంట్ మీరు కంప్లీట్ వెళ్ళిపోతున్నారండి, కంటెంట్కి రండి అంటున్నా. ఓకే 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 చెప్పండి సార్. యా నేను అదే చెప్పానండి. ఆయన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, అది అన్యాయం అనేది కోర్టు నిర్ణయిస్తుంది. నేను దానికి కట్టుబడి ఉన్నాను కూడా చెప్పాను. ఆయన మెంబరా కాదా 20 లక్షలు అనేది అక్కడ చేస్తారు. ఏంటండి ఈ 14 మంది గురించి నేనేమన్నా అండి, ఈ 15 మంది గురించి మాట్లాడే హక్కు నాకు లేదండి. నేను వేరే మాట్లాడమని నేను చెప్తాను. ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ, ఆయనకు ఉంది. ఆయన పేమెంట్లు కట్టే విధానం కూడా చూసుకోండి. అంటే దాంట్లో అన్నీ ఉంటాయండి. పేమెంట్లు కట్టే విధానం ఉంటుంది, ఆయన ఎవరైనా ఉంటుంది, ఇప్పుడు జాయిన్ అయ్యారని ఉంటుంది. అవన్నీ పరిగణలో తీసుకోవాలి. అవన్నీ పరిగణలో తీసుకుంటే కనుక మీకు క్లారిటీ వస్తుంది. అది మేము క్లియర్గా ఉన్నాం దానికి. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి స్ట్రైట్. హలో ఒక్క నిమిషం చెప్పండి. వన్ సెకండ్ సార్. నేను డూప్లెక్స్ నుంచి ఒకే ఒక క్వశ్చను. మీరు డూప్లెక్స్ మనకి ఇచ్చినప్పుడు డూప్లెక్స్ మనకి ఇచ్చినప్పుడు 49,66,000 ఇచ్చారు. దాని తర్వాత దాని గురించి కొన్ని ఎమ్యూనిటీస్ వాటి కోసం పెంచి 10 లక్షలు పెంచారు. 60 లక్షలకి దాన్ని ఎస్టిమేషన్ కాస్ట్ తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి మీరు ఆ రోజు మీటింగ్లో 5వ తారీఖు 5/2/22 సంవత్సరంలో మీరు మీటింగ్లో ఒక్కొక్క ఫ్లాట్కి 10 లక్షలు కలెక్ట్ చేసాం. అంటే టోటల్ 180 ఫ్లాట్స్లో 180 ఫ్లాట్స్కి 18 crores. అయితే ఈ 18 కోట్లకి మాకు ఇంతవరకు ఎమ్యూనిటీస్ ఫుల్ఫిల్ కాలేదు. నేను అడగవలసింది ఏంటంటే ఎమ్యూనిటీస్ ఇప్పుడు రేపు పొద్దున మీ కమిటీ ఇంకొక 5-6 monthsలో కమిటీ అయిపోతుంది. అదే నా డౌట్. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఆ డౌట్ ఒకటే క్లారిఫికేషన్ చేసుకోవడం కోసం. 5-6 నెలల్లో మీ కమిటీ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఈ 18 కోట్లకి
సమాధానం ఎవరు? ఎందుకంటే మాకు ఇంతవరకు ఏ ఎమ్యూనిటీస్ ఫుల్ఫిల్ కాల. మీరు ఆ 10 ఒక్కొక్కరిది కూడా 10 lakhs కలెక్ట్ చేశారు కాబట్టి ఆ 18 crores ఏ విధంగా మాకు ఫుల్ఫిల్ అవుతుంది? ఒకవేళ మీ కమిటీ రేపు పొద్దున మీరే రావచ్చు, లేకపోతే ఇంకొకరు రావచ్చు, మీరే అన్నారు ఇందాక. వన్ సెకండ్ ప్లీజ్. మీరు తర్వాత వచ్చే కమిటీకి ఏమి ఇస్తారు? చెప్పండి ప్లీజ్. ఉండండి సార్. పాయింట్ చెప్పండి. మీరు తర్వాత వచ్చే కమిటీకి మీరేమన్నా చెప్పండి. తర్వాత ఉండండి మ్యామ్. క్వశ్చన్ చేయండి మ్యామ్. అయిపోయింది. అరే సార్ ప్లీజ్ క్వశ్చన్ కానివ్వండి. మాట్లాడుతున్నారు. నేను అడిగింది ఆయన ఒకే క్వశ్చన్ ఏంటి, మీరు వచ్చే కమిటీ ఓకే, నెక్స్ట్ కనుక మీ కమిటీ రాకుండా వేరే వాళ్ళు వచ్చారంటే ఈ 18 కోట్లకి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది నా డౌట్. 18 కోట్లకి మీరు రెస్పాన్సిబుల్ మీరు ఇస్తారా? పేపర్ మీద ఇస్తారా? ఓకే, మంచి క్వశ్చన్ అండి. అదే నా డౌట్. ఆ డౌట్కి మీ క్లారిఫికేషన్. ఓకే సార్, చిత్రపురిలో 10 లక్షల రూపాయలు ఉన్న డూప్లెక్స్ మీదే కాదండి, ఎంఐజీ మీద కూడా 3 లక్షలు పెంచడం జరిగింది, రోస్ మీద కూడా 4.5 లక్షలు పెంచడం జరిగింది. మన దగ్గర అమౌంట్ లేదు కాబట్టి, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లేదు కాబట్టి, ఆ రోజున్న సభ్యులతో డూప్లెక్స్ ఓనర్స్తో మీటింగ్ పెట్టినప్పుడు నేను కన్విన్స్ చేశానండి. డూప్లెక్స్ స్టార్ట్గా ఆగిపోయింది మొత్తం. కాంట్రాక్టర్ 36 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని డూప్లెక్స్ వెళ్ళిపోతే ఇదే సభ్యుల సమక్షంలో మీటింగ్ పెట్టుకొని క్లారిటీగా 10 లక్షల రూపాయలు పెంచుకుంటే కనుక మనకు పనులు జరుగుతాయి, లేకపోతే మనకు రిజిస్ట్రేషన్లు కానీ పనులు కానీ ఆగిపోతాయని ఇప్పుడు అందరినీ సభ్యులు కన్విన్స్ చేసుకొని పెంచినప్పుడు కొందరు సభ్యులు మాకు కొంచెం ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వండి అంటే మేమే ఆ రోజు లీడ్ తీసుకొని నేనే కంపల్సరీ మీకు ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాను సొసైటీ పరిస్థితులు బట్టి అని చెప్పేసి మేము కంపల్సరీ లిస్ట్ కూడా ఇచ్చాం. ఇవి చేస్తాం ఇవి చేపిస్తాను అని. దాని ప్రకారం ఎవరైనా సరే కమిటీలో ఉన్నప్పుడు నేను కాపాను. ఇప్పుడు గతంలో ఉన్న అప్పులు అన్నీ ఇప్పుడు ఇందాక మేడం అన్నారు మీ మీద వస్తుంది. గతంలో ఉన్న అప్పుల్ని, గతంలో ఉన్న బాధల్ని అన్నీ ఇప్పుడు మేము ఎలా మోస్తున్నామో నెక్స్ట్ వచ్చేవాళ్ళు కంపల్సరీగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతుంది తప్ప మీరు రాసిస్తారా అంటే అనిల్ కుమార్ ఒక నిమిషం అండి పూర్తిగానండి. అనిల్ కుమార్ చెక్ రాసేవాడు అండి. ఏది నెక్స్ట్ వచ్చే ఎవరైనా సరే అది ఒకసారి మీరు అడిగే క్వశ్చన్ కూడా ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలా పనులు జరుగుతుంది మీరు అడగండి. దాని 18 కోట్లు ఎవరు గ్యారెంటీ అంటే ఎవరు ఉంటారండి? మీరు ఇచ్చారు. ఒక్క నిమిషం, నేనే చెప్తున్నానండి, మేమే ఇచ్చామని చెప్తున్నా. మీరు ప్రతి రూపాయి డూప్లెక్స్ సభ్యులు కోరిక మేరకు ప్రతి రూపాయి ఇక్కడే మేము ఖర్చు పెడతామని చెప్పించారు. కానీ ఈ రోజు వరకు కూడా మరి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, దాంట్లో ఏమైనా కార్పస్ ఫండ్ మాకు పెడుతున్నారా? డూప్లెక్స్ ఏమైనా కార్పస్ ఫండ్ కింద పెడతారా? ఎందుకంటే చిత్రపురి అప్పుల్లో ఉంటే కార్పస్ ఫండ్ ల్యాండ్ చిత్రపురి అంటే డూప్లెక్స్ సపరేట్ కాదు. 18 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? కాదు. ఈ 18 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు, దేనికి ఖర్చు పెట్టారు? చిత్రపురి మీద అన్ని కలిపి పెట్టారు. అదే సార్, మీరు ఇక్కడ ఇవ్వటం మటుకి ప్రతి రూపాయి ప్రతి ఓనర్ కోరిక మేరకు అక్కడే ఖర్చు పెడతామని చెప్పారు. కానీ ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎక్కడ దేనికి ఖర్చు పెట్టారు, ఎంత బ్యాలెన్స్ ఉంది? ఈ క్లారిటీగా క్లియర్గా అకౌంట్స్ పరంగా క్లియర్గా చెప్పబడను. అది మీరు కావాలంటే రేపు పొద్దునే మనం డూప్లెక్స్ మీటింగ్ పెట్టుకున్నాం, క్లారిటీగా చెప్పబడను. దానికి ఏం ప్రాబ్లం లేదు. చిత్రపురిలో ఇక్కడే చెప్తానండి, ట్విన్ టవర్స్ రెడీ అయినప్పుడే మేము ఏదైనా చేయగలంటున్నారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్పాను కూడా అదే జరిగేది. మరి ఆ రోజు మీరు లెటర్ పేరు ఇచ్చారు కదా సార్, ఇచ్చారు కదా, ప్రతి రూపాయి ఇక్కడే ఖర్చు. ఆ రోజు ట్విన్ టవర్స్ స్టార్ట్ అయితే ఆ రోజే వస్తాయి అనుకున్నాము, ఆ రోజు కాలేదు. ఈ 3 సంవత్సరాల్లో మరి ఇదంతా కూడా చిత్రపురి అంటే ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఆయన అడిగేది ఏంటంటే మీకు కొందరు డూప్లెక్స్ అని చెప్పి 180 ఫ్లాట్లు ఉన్నాయండి. అప్పుడు ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎంఐజీ 750 నుంచి డూప్లెక్స్ మార్చడం జరిగింది. అది ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ఆగిపోయిన తర్వాత ప్రాజెక్ట్ టోటల్గా ఆగిపోయింది. దాంట్లో ఆయన ఒక్కడే కాదు, ఆయన ఇప్పుడు సెకండ్ ఓనర్, అసలు ఫస్ట్ ఓనర్ కూడా కాదు. అయినా సరే మంచి క్వశ్చన్ కాబట్టి అందరికీ ఉపయోగపడేది కాబట్టి మేము కూడా సమాధానం స్వీకరిస్తున్నా. అరే ప్లీజ్, నేనేమన్నా స్వీకరిస్తున్నా అన్న ప్లీజ్ నా మాట ఏమండి పూర్తిగా బాస్ టాపిక్ డైవర్ట్. నేనేమన్నా స్వాగతిస్తున్నా అని చెప్పాను. సెకండ్ ఓనర్ ఇక నీకు అంత మించి ప్లీజ్ ఆగయ్యా, మంచి క్వశ్చన్ ఆగండి, టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి అది మీడియా. ప్లీజ్ అలహరి గారు ఆగండి, ఏం కాదు. కానీ సార్ చిత్రపూర్లో డూప్లెక్స్ అనే పనులు కానీ ఎంఐజీలో ఇంకా 20 కోట్ల రూపాయల పనులు ఉన్నాయి. అంటే సుమారు ఇంకా లిఫ్ట్లు కానీ వీడిఎఫ్లు కానీ అవన్నీ కూడా కంప్లీట్ కావాలి. ఇప్పుడు వాళ్ళు కూడా అడగొచ్చు, ఎంఐజీ వాళ్ళు కూడా. మేము ఏదున్నా సరే చేస్తామని చెప్తున్నాం, చేస్తూ ఉన్నాం, క్లారిటీగా చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు, ఎవరు గ్యారంటీ ఎవరండి? చిత్రపూర్లో ఉన్న డబ్బులను బట్టి, ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి అన్ని పనులు కంప్లీట్ చేయడానికి ఈ కమిటీ సిద్ధంగానే ఉంది. దాంట్లో మార్పు ఏమీ లేదు. క్లారిటీ క్లియర్. అప్పుడు పోటీ చేసే వాళ్ళని అడగండి, దాన్ని ఇప్పుడు కదా అడిగేది. అది ఇక్కడ కాదు మాట్లాడేది, అది జనవరిలో మాట్లాడండి, అది క్లారిటీ. అది జీబీలో మాట్లాడండి, అది జీబీలో మాట్లాడదాం. ఒక క్వశ్చన్ సార్,
నేను గ్యారంటీ లేదని లేదు, వచ్చే కమిటీ బాధ్యత తీసుకొని చేయాలండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒకటండి ఒక నిమిషం అన్న, ఇప్పుడు మేడం మంచి క్వశ్చన్ వేస్తారు. నేను గ్యారంటీ నేను అనలేదండి. మేము గ్యారంటీ ఉండబట్టే ఆల్రెడీ 180 మంది నివాసం ఉంటున్నారు అక్కడ. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అసలు నివాసం లేని సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి ఆడ. ఇప్పుడు రో హౌస్ ఉంది, రోడ్లు లేవు, ఏం లేవు, డూప్లెక్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ పెయింట్లు చిన్న చిన్న పనులు ఉన్నాయి. బాస్ తెలిస్తే స్ట్రెచ్చర్ వేసా ఒక నిమిషం ఒక నిమిషం అండి మేడం, ప్లీజ్ నేను మేడం అడిగిన సమాధానం చెప్తున్నా. మేడం ఎవరు బాధ్యత లేదని కాదు మేడం, ఉన్నంత వరకు మా పీరియడ్ ఉన్నంత వరకు మేము బాధ్యతగా ప్రతి రూపాయి అక్కడ ఖర్చు పెట్టడానికి, పనులు కంప్లీట్ చేయడానికి ఉన్న మనీని బట్టి ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, డూప్లెక్స్ రోస్ అందరికీ సమపాలంగా పనులు అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఎవరైనా వచ్చారనుకోండి, ఇదే బాధ్యతగా పనిచేయాలి. ఇప్పుడు మేము బాధ్యత మోసాను కాబట్టి నేను ఇవన్నీ మోస్తున్నా. నెక్స్ట్ కూడా అలాగే మోయాలి. ఎవరైనా వచ్చి ఇప్పుడు ఆయన అడిగిన సమాధానం చెప్పాలి, మీరు అడిగిన సమాధానం చెప్పాలి, రోజు ఎప్పుడు కంప్లీట్ అయితే చెప్పాలి, దాన్ని పని చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాని బాధ్యత అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు బాధ్యత రాసేవారండి. ఇప్పుడు మీరైనా సరే ఎవరైనా సరే మీరు అసోసియేషన్లో ఉంటారు, నెక్స్ట్ 2 years కోసం ఎలక్షన్ జరుగుతూ ఉంటే నెక్స్ట్ వచ్చేవాళ్ళు డెవలప్మెంట్ ప్రాసెస్గా వెళ్తారు. అంతే గతంలో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి మళ్ళీ ప్రతి మీటింగ్ రారు కదా. అట్లా ఏ పనులు ఆగవండి, పనులు అయితే కంప్లీట్ అవుతాయి. దానికి తగ్గట్టుగానే మేము సోర్స్ఫుల్గా ఇంకా ఇప్పుడు అలాంటి డూప్లెక్స్ అంటున్నాడు. హెచ్ఐజీలో కూడా ఇప్పుడు హెచ్ఐజీ ఇచ్చి మేము 10 ఏళ్ళు అయిందండి. దాని చుట్టూ రిటైనింగ్ వాళ్ళే కట్టలే. ఇంకా ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఆ రిటైనింగ్ వాళ్ళు ఎప్పుడు కట్టాలి? ఈ ఆర్థిక అప్పులన్నీ లేకపోతే ఎప్పుడూ అయిపోయేది. నేను ఇందాక ఏం చెప్పాను, 3 yearsలో ఎవరైనా సరే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే ఒక 1 yearలో కట్టుకుంటామని చెప్పేసి ఒక ₹1 కోటి బడ్జెట్ వేసుకుని, లేకపోతే 10 లక్షలు బడ్జెట్ వేసుకుని కట్టుకుంటాం. 1 year దాటిందంటే ఎంత పెరుగుతుంది మీకు తెలియదు ఏముందో ఒక చిన్న ఇంటి మీద. అలా ప్రాబ్లం అయిందే తప్ప ఏ పనులు ఆగవని కాదండి. రేపు పొద్దున మీరే రావచ్చేమో, అప్పుడు మీరే సమాధానం చెప్తారేమో. అది ఎవరి వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. ఉన్న పనులు కంపల్సరీ ఆ రోజున ఆర్థిక స్తోమతలను బట్టి మేము అందరి పబ్లిక్ని ఒప్పించి వారి మీద భారం వేసి ఆ పనులు కంప్లీట్ చేసి ఇచ్చాం. మేము వచ్చి ఆ భారం వేయకపోతే ఆ డూప్లెక్స్ కంప్లీట్ అయ్యేదే కాదు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు అప్పుడు. అందువల్ల ఆ డెసిషన్స్ ఉంటాయి. కానీ ఏదైనా సొసైటీలో అందరికి ఆల్రెడీ ఈక్వల్గా ఉంటుందండి. ఎందుకంటే సొసైటీ అంటేనే అందరికీ పడుతుంది. సార్ చెప్పండి. కానీ ఒకటి సార్, ఒక్క నిమిషం కొంచెం వాళ్ళకి మీడియా ముత్తులకి ఇప్పుడు ఇందాక మేడం చెప్పిన ఆ క్వశ్చన్కి ఆన్సర్ అన్నా, ఇప్పుడు 15 మందే సభ్యులు కాదండి ఇంకా వెయిటింగ్లో మేడం. అంటే మీకు ఎందుకంటే మీడియా సమక్షంలో ఒకటే చెప్తున్నా, వెయిటింగ్లో ఉన్న సభ్యులు ఇప్పుడు అదే కృష్ణరాజు గారికి కనుక అన్యాయం జరిగిందనుకో ఇప్పుడు అదే ఫైనాన్స్ కమిటీ దగ్గరికి వెళ్ళమనండి. ఆ కృష్ణరాజు గారికి ఇవ్వమంటే మేము ఫ్లాట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఇందాక సభాముఖంగా చెప్పా. ఇలాగే ఇంకా ఒక 90 మంది ఉన్నారండి వెయిటింగ్లో. ఆ 90 మందిని కూడా మేము ఫైనాన్స్ కమిటీకి ఫార్వర్డ్ చేస్తున్నాం. వాళ్ళు కానీ జెన్యూనిటీ ఉన్న వాళ్ళు అందరినీ పిలుస్తారు, స్వయంగా పిలుస్తారు. వారికి కూడా ఒక కమిటీ వేశారు కాబట్టి ఒక అంచెలంచెలుగా జరుగుతున్నాయి. ఫస్ట్ 164 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇటువంటి సభ్యులందరినీ కూడా పిలుస్తారు. పిలిచి వారు నిజంగా జెన్యూన్ మెంబరా, ఎప్పుడు జాయిన్ అయ్యారు, జాయిన్ అయినప్పుడు ఏ యూనియన్లో ఉన్నారు, క్లియర్గా వెరిఫై చేస్తారు. అది ఎవరైనా కానీ నా మనుషులైనా నీ మనుషులైనా ఈసారి సినిమా వాళ్ళు కాని వాళ్ళకి ఇవ్వకూడదని వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి ఈ కమిటీ దానికి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఏ ఒక్క సినిమా కార్మికుడు అన్యాయం జరగకుండా ఇప్పుడు ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ జరుగుతాయండి. మేము ఇందాక చెప్పాను, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సొసైటీ 2 విధాలుగా ఆలోచన చేస్తుంది. నాన్ నెంబర్ అని తెలిస్తే తీసేసిన మాట వాస్తవం, పేమెంట్లు కట్టకపోతే తీసేసిన మాట వాస్తవం. అక్కడ మొత్తం కట్టున్నా కానీ నాన్ నెంబర్ అని భావిస్తే సొసైటీ 1-2 తీసేసిన మాట కూడా వాస్తవం. అవన్నీ నిజంగా కనుక అయితే ఆ సభ్యుడికి ఎటువంటి అన్యాయం జరగదు మేడం. మీ సభాముఖంగా మీడియా పరంగా చెప్పాలనుకుంది అదే. అంతేకాని వేరే రకంగా ఎవరిని మాట్లాడినా సభ్యులకు మీకు ఫ్లాట్ రాదు అన్నా కానీ కాదు. ఆల్రెడీ టవర్ కడుతున్నాము. ఒకవేళ మాకు పాత దాంట్లోనే ఇస్తారా అంటే పాత దాంట్లోనే రేపు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కాబట్టి ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ ఏరియా అప్పుడు మేము ఫ్లాట్ ఇచ్చింది 20 lakhs అండి ఎంఐజీ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏరియా, కన్స్ట్రక్షన్ రేట్ అన్ని చూసుకొని ఆ రేటు ప్రకారం ఇస్తారు ఫ్లాట్ వాళ్ళకి. కంపల్సరీగా నిజమైన సినీ కార్మికులకి అన్యాయం జరగదు, వారికి అయితే ఫ్లాట్లు అలాట్మెంట్ చేసి ఇస్తాం. అది ఎందుకంటే మళ్ళీ దీని మీద మాట్లాడాలి కాబట్టి నేను కంటెంట్ మాట్లాడుతున్నా. సార్ గూడ రామకృష్ణ మెంబర్షిప్ నెంబర్ 1 స్ట్రైట్ పాయింట్ మాట్లాడే టైం లేదు. ఒకటే పాయింట్ సార్, గత 2 జనరల్ బాడీల క్రితం మీరు 130 కోట్లు అని చెప్పారు సొసైటీ అప్పు. ఆ రోజు నేను అడిగాను మిమ్మల్ని, అందరూ భయపడుతున్నారు సార్ సభ్యులందరూ, మరి ఈ అప్పు మొత్తం ఎట్లా తీరుస్తారు, ఏం చేస్తారని. మీరు ఆ రోజు ఓపెన్గా చెప్పారు, మీరు ట్విన్ టవర్స్ కట్టాలి, క్లబ్, దీని ద్వారా తప్ప మనకు వేరే మార్గం లేదన్నారు. సరే అది పెరిగి వడ్డీలు అన్నీ కలిపి 170 crores అయింది. ఇప్పుడు అందరు భయం, 5,000 మంది సభ్యులు భయం ఏంటంటే రేపు ఇది సాధ్యం కాకపోతే ఆయన అన్నట్లు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ అప్పంతా కూడా ఇప్పుడున్న 4,000 మంది స్టేయింగ్ అందరూ మా మీద పడుద్ది అని చెప్పేసి భయపడుతున్నారు. చాలామంది మీ దగ్గర రాలేరు, భయపడుతున్నారు. ఇది నాకు తెలిసి మీరు కట్టే ఇప్పుడు ఈ సఫారీ సూట్ ఇవి ఉన్నాయి కదా, నాకు ఆ బాకీ తీర్చడం మెయిన్ పర్పస్. మీరు ఆ రోజు చెప్పింది ఇప్పుడు చెప్పింది అంతేనా సార్? దీని మీద కొంచెం పర్ఫెక్ట్ క్లారిటీ ఇస్తే ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ. సరే మిగతా అన్ని అది ఒకరోజు జరిగిన మ్యాటర్స్ కాదు, నేనే సాక్ష్యం. 29 ఏళ్ళుగా చూస్తున్నాం.
ఒకనొక మూమెంట్లో సార్ ప్రెస్ వాళ్ళకి చెప్పాలి ఇంపార్టెంట్గా, ఒకనొక మూమెంట్లో సినిమా వాళ్ళే ఫ్లాట్లకి మేము డబ్బులు కట్టకపోతే జనరల్ బాడీ మీటింగ్లో ఆ రోజు గద్దర్ గారు కూడా ఉన్నారు, బయట వాళ్ళకు ఫ్లాట్లు ఇద్దామని చెప్పి జనరల్ బాడీలో డెసిషన్ తీసుకుని బయట వాళ్ళకు కొందరు ఓపెన్గా అందరు సభ్యుల సహకారంతో ఇచ్చారు. ఆ ఇష్యూని పెట్టి కొన్నాళ్ళు టైంపాస్ చేసింది మ్యాటర్ అంతా. సరే ఏదైనా మొత్తానికి ఇప్పుడు మీరు తీసుకున్న ట్విన్ టవర్స్ మ్యాటర్ కంప్లీట్ చేస్తేనే ఈ 170 కోట్ల బాకీ తీరిపోతుంది, లేకపోతే సొసైటీలో ఉన్న ప్రతి ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ ఎవరైనా కానీ అందరిని ఎత్తిన పడుతుంది. ఇంతే కదా? దీనికి మీరు క్లారిటీగా కరెక్ట్గా చెప్పండి. ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ ప్లీజ్. సార్ సభాముఖంగా ఒకటే చెప్పేది, దానికి ఇప్పుడు ఇందాక సభ్యులు చెప్పినట్టు ఇందాక ఇక్కడ అడిగారు మీడియా మిత్రులు, మీరు 7,000 రూపాయలు ఎందుకు పెట్టారు అని. నేను దానికి క్లారిటీగా చెప్పాను. ఏదైతే మనం 2020 డిసెంబర్కే 130 కోట్లు ఉందండి, ఎందుకంటే 111 కోట్లు డైరెక్ట్గా స్ట్రైట్గా అడ్వాన్స్ ఇచ్చారని చెప్పేసి మనకు 51 ఎకరీ తీర్పే ఉంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఏదైనా మన బ్యాంక్ అప్పులు తీసుకున్నా, ఎన్పీ తీసుకున్నా, ఈ రోజుకైతే స్టిల్ నవ్ 166 crores ఉంది. అది రోజువారీ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదండి. దాన్ని తప్పించడానికే 2022లోనే ట్విన్ టవర్స్ పేరుతో ఆ రోజు మనం వెళ్ళాం. ఆ రోజు పర్మిషన్ల దాకా వెళ్ళాం. ఆ తర్వాత ఇది ఎన్ఓసీలు కావాలని చెప్పి లేట్ అయినమాట వాస్తవం. ఆ రోజు జనరల్ ఇదే చర్చ జరిగింది. ఇంత భారం మనిషికి పడాలంటే సుమారు ఫ్లాట్ సైజును బట్టి మనిషికి ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ₹1,00,000, రోవర్స్ వాళ్ళకి 5 లక్షలు 6 లక్షలు పడింది మీద. అంటే ఇటువంటి మా మీద భారం వద్దండి, మీరు ఏం చేస్తారో తెలియదు, ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేస్తారో తెలియదు, అదంతా కూడా ప్రాజెక్ట్ మీద లోడ్ చేసుకొని మా మీద అప్పులు లేకుండా చేయండి అని చెప్పేసి ఆ రోజు సభ్యులు తీర్మానం చేయడం జరిగింది గత 4 జనరల్ బాడీల్లో. అంత చర్చ జరిగిన తర్వాత మనం ఆ ట్విన్ టవర్స్ అని వెళ్ళాం. ఆ తర్వాత ట్విన్ టవర్స్ కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను, హైడ్రా బఫర్ వల్ల 1.5 ఎకర్ పోవటం వల్ల ఫ్లాట్ సైజులు తగ్గిపోయినప్పుడు మళ్ళీ ఏం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ అందరం కలిసి కూర్చొని మళ్ళీ దాని మీద మాట్లాడుకుంటే అప్పుడు హై రేజ్డ్కి వెళ్ళామండి. అప్పుడు మొన్న వెళ్ళాం హై రేజ్డ్కి. ఫస్ట్లో లేదండి, ఫస్ట్లో ట్విన్ టవర్స్ 15 ఫ్లోర్లే మొత్తం కూడా ఉంది, 365 ఫ్లాట్లు వచ్చినాయి అప్పుడు. తర్వాత దాంట్లో హైడ్రా బఫర్ వల్ల ఒక 1 ఎకర్ పోయింది మళ్ళీ చెరువు పక్కన పోవటం వల్ల మళ్ళీ ఎస్ఎఫ్టీ తగ్గిపోతే ఈ అప్పు తీరదు. ఎస్ఎఫ్టీ తగ్గితే మళ్ళీ ఈ అప్పు తీరదు. మళ్ళీ అప్పు తీరకపోతే మళ్ళీ వేరే సోర్స్ లేదు, మనకి వేరే ఇన్కమ్ జనరేట్ చేసే సోర్స్ లేదు. ఇప్పుడు ఏదన్నా కష్టమైనా నష్టమైనా ఇక్కడే భరాయించాలి. అది ఎవరినన్నా ఎవరో ఒకళ్ళు ముందుకు రాకపోతే దానికి ఎవరైనా ఇప్పుడు ఆ భారం మోసేవాడు ఎవరో ఒకరు ముందుకు లేకపోతే అది మొత్తం కొలాప్స్ అయిపోద్ది ప్రాజెక్ట్. అందువల్ల ఆ భారం మోస్తమే కానీ దాని అంతా కూడా సభ్యుల సమక్షంలో జరుగుతుంది తప్ప ఎక్కడ వ్యక్తిగతంగా అనిల్ నిర్ణయం, ఇక్కడ మా సెక్రటరీ గారి నిర్ణయం, మా కోశాధికారి నిర్ణయం అట్లా ఉండదండి. కమిటీ నిర్ణయం తీసుకుంటే దాని జనరల్ బాడీలో క్లుప్తంగా, ఎందుకంటే నేను క్లారిటీగా లాస్ట్ జనరల్ బాడీకి మీడియా సమక్షంలో పెట్టానండి, క్లియర్గా ఎల్ఈడి ప్రొజెక్టర్ చేసి పెట్టి చెప్పాను. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టుగా 170 కోట్ల రూపాయల అప్పు కానీ ఏ సభ్యుడి మీద కూడా పడకుండా ఆ సఫైర్ షూట్ అనేది ముందుకెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అది కూడా మళ్ళీ 4 years అంటే 48 monthsలో కంప్లీట్ చేస్తామని చెప్పామండి. 48 floors అది. ఇక వేరే ఎక్కడ కూడా ఇంకొక గజం కూడా లేదండి. ఇక వేరే దగ్గర తీసుకొని కట్టొచ్చు కదా, తీసుకొని పెంచొచ్చు కదా అని. ఎందుకంటే ఇది రాజకీయ లబ్ధి కోసం పబ్లిక్ దగ్గర ఏదో చేయాలి, సానుభూతి సంపాదించడానికి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే 5,000కి ఇస్తా, నేనైతే అంటే వాళ్ళకి సొసైటీ గురించి ఏం తెలుసు మాట్లాడే వాళ్ళకి? అక్కడ అప్పేందో తెలియదు, అసలు ఎంత ఉందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మాట్లాడితే ఆ అప్పుతో మాకు సంబంధం ఏంటి, మాకు తక్కువకి ఇవ్వాలి, 2,000కి ఇవ్వాలి, 3,000కి ఇవ్వాలి అంటారు. కాబట్టి ఇందాక చెప్పినట్టుగా సభ్యులైతే ఎవరు అధైర్యపడొద్దు. 4,213 మంది మీద ₹1 పడదు. ఏదున్నా సఫైర్ షూట్ మీద పడుతుంది, దాని మీద నుంచి బయటపడుతుంది. అదే 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 చెప్పాను. ఆ 51 ఎంక్వైరీ అనేది ఆల్రెడీ జరుగుతుంది. ఒక 2-3 monthsలో కనుక ఉంటుంది. దాంట్లో నుంచి రికవర్ అయిందనుకోండి, సపోజ్ అది కార్పస్ ఫండ్ కింద అందరికీ ఉంటుంది. ఇంకా ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, ఇంకా కలర్స్ వేయాలి. ఇప్పుడు హెచ్ఐజీ అనేది 10 ఏళ్ళు అయిపోయింది, దానికి కలర్స్ వేయాలి, లిఫ్ట్లు లేవు. ఎల్ఐజీ ఉంది, కలర్స్ వేయాలి, లిఫ్ట్లు లేవు. అన్నీ కూడా ఇంకా కార్పస్ ఫండ్ ఉంటే ఇంకా డెవలప్మెంట్ అక్కడే చేసుకోవచ్చు. అప్పుడు మనం జనరల్ బాడీ పెట్టుకొని నిజంగా ఎంత వసూలైందో చూసుకొని దీన్ని ఏం చేద్దామని చెప్పేసి అనుకోవచ్చు. ఒక ఆ రోజు మాకు ఏం పనులు వద్దు, ఈ సఫైర్ షూట్ రేట్ తగ్గించింది అన్నారు అనుకోండి, ఒక 50 కోట్లు వచ్చింది మనకు సభ్యుల దగ్గర నుంచి, 50 కోట్లు రేట్ తగ్గించిందంటే ఇంకో ₹1,000 తగ్గించుకుందాం. అదంతా సభ్యుల నిర్ణయం. అది అక్కడ మన సభ్యులు నిర్ణయం చేసుకొని ఆ మనీ ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మైక్ ఆన్లో లేదనుకుంటా.
ఉపయోగపడుతుంది సార్. అంతేగాని కమిటీ చేసినటువంటి మిస్టేక్కి మెంబర్స్ మీద పట్టడానికి వీల్లేదు. మెంబర్స్ బాధ్యులు కానే కాదు. మెంబర్స్ సార్ మంది ఒక్క నిమిషం, మంది 67 ఎకరాల 16 గుంటల డాక్యుమెంట్, సింగిల్ డాక్యుమెంట్ అండి, సేల్ డీడ్. అది ఏ బ్యాంకులో తనఖా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను అక్కడ ఉండేటువంటి మెంబర్ని, నేను కాలనీలో నివాసం ఉంటున్నాను కాబట్టి అక్కడ ప్రతిసారి మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద పడతాయి, వీళ్ళ మీద పడతాయి, అది తప్పండి. మెంబర్స్ అట్లా బయట ఎవరి మీద పడదు అని క్లారిటీ చెప్పాను. ఎవరి మీద పడదు క్లారిటీ చెప్పాను. సభ్యులందరూ హ్యాపీగా ఉండొచ్చు. దయచేసి నేను మీడియా మిత్రులకి ఫైనల్గా ఒక్కటే, మీ మీడియా దయచేసి సార్, మీ దగ్గరికి ఎవరైనా అపోహలతో వస్తే ఇంత ఓపెన్గా మీ ఏ కమిటీ ముందుకు రాదండి. ఇంత ఓపెన్గా వచ్చాము. అన్యాయం జరిగిన సభ్యులు ఎవరైనా ఉంటే సభాముఖంగా 5 మెన్ కమిటీ ద్వారా కనుక వాళ్ళ సభ్యులకు న్యాయం చేయమంటే కనుక కంపల్సరీ న్యాయం చేయడానికి కమిటీ సిద్ధంగా ఉంది. ఫ్లాట్స్ రెడీగానే ఉన్నాయి. సినిమా వాళ్ళు కాని వాళ్ళకైతే మాత్రం కంపల్సరీ ఫ్లాట్స్ ఇవ్వబడవు. వాళ్ళు ఎంత రికమెండేషన్ చేసినా, ఎంత ఇట్లా ఒత్తిడి చేసినా, ఎంత మానసికంగా శారీరకంగా బాధ పెట్టినా, పేర్లు పెట్టి మాట్లాడినా, వ్యక్తిగతంగా మాట్లాడినా, దయచేసి మీరు ఫస్ట్ ఎవరైనా మీ దగ్గర మెంబర్ వస్తే మీరు ఎవరు, ఇప్పుడు మీరు నన్ను అడిగినట్టుగానే ఏ యూనియన్ ఎంత కట్టారు, మీకు యూనియన్లో చట్టబద్ధత ఉందా అనేది క్లారిటీగా వాళ్ళ దగ్గర తీసుకురమని చెప్పండి మేడం. అప్పట్లో మీరు అన్నారు దొంగ కార్డులు ఇచ్చారు, ఎవరు ఇచ్చారా, ఎలా ఇచ్చారా అనేది ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి ఆ ప్రక్షాళన సహకరించమనండి. వాళ్ళు నిజంగా జెన్యూన్ అయితే కనుక కంపల్సరీగా సొసైటీ ఈ కమిటీ ఇవ్వబడును, ఫ్లాట్స్ ఇవ్వబడును. ఒకరోజు లేట్ అయినా సరే వాళ్ళకి ఫ్లాట్స్ కేటాయించబడును. ఇట్లా బెదిరించి, మానసికంగా బెదిరించి మాకు ఫ్లాట్స్ రావాలి, మేము ఎట్లా కొట్లాడతాం అని కనుక బ్లాక్మెయిల్ చేస్తే ఫ్లాట్స్ రావు. ఎందుకంటే మా చేతిలో లేదు. దయచేసి వ్యక్తిగతంగా ఇంకా విమర్శలు మానుకోండి. అలాగే ఎవరి మీద కూడా ఈ ఆర్థిక భారం అనేది ₹1 కూడా పడదు. అలాగే అక్రమ రిజిస్ట్రేషన్లు అన్నారు. ఆ రిజిస్ట్రేషన్లకి ఈ కమిటీ సిద్ధంగా ఉంది. రేపొద్దున 5 మెన్ కమిటీ నిజంగా అక్రమంగా చేశారని నిరూపిస్తే వారు ఏ శిక్ష వేసినా ఆ శిక్ష బాధ్యత వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి క్లారిటీగా క్లియర్గా ఉన్నాం. ఏదున్నా సరే మేము గౌరవ న్యాయస్థానం యొక్క తీర్పుల్ని, కోర్టు ఆర్డర్స్ని తూచా తప్పకుండా పాటిస్తాము. వాటి వ్యతిరేకంగా చేసే అధికారం మాకు లేదు. దయచేసి అన్నిదా భావించకుండా ఎప్పుడైనా సరే వాళ్ళు ఏమైనా మాట్లాడినా సరే మమ్మల్ని సభాముఖంగా ఇరుపక్షాలను పిలిచి మీరు మాట్లాడండి, సమస్య పరిష్కారం అవుతుంది. వారిని కూడా మేము ఇప్పటికైనా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ప్లీజ్ ఇప్పటికైనా ఆహ్వానిస్తున్నాం. వారిని రమ్మనండి. ఏ సమస్య ఉన్నా సరే నిజమైన కార్మికుడు, ఇప్పుడు మీరు అడిగినట్టుగా మేడం, ఆ కార్మికుడు న్యాయం జరిగిద్ది. నేను ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నా, కంపల్సరీ కార్మికులు న్యాయం జరిగిద్ది. ఆ కోర్టు కేసిన వాళ్ళందరూ కూడా పిలుస్తున్నారు. వారు కనుక నిజంగా సినిమా వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తప్పనిసరి న్యాయం జరిగిద్ది. దాంట్లో మాత్రం ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళకు కూడా ఏది ఉన్నా సరే సొసైటీకి రండి, 5 మెన్ కమిటీ దృష్టికి వెళ్ళండి. కంపల్సరీగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి లేనిపోయిన అపోహలు పెట్టి అక్కడ నివాసం ఉండే వాళ్ళకి, చిత్రపూర్ అంటే ఈరోజు ఎక్కడా లేదండి, చాలా కొండ మీద ఉంటుంది, చాలా ఇంకా డెవలప్మెంట్ చేసుకోవాలని చాలా ఉంది. అందరూ సహకరించండి. వ్యక్తిగత విమర్శలు మానుకుంటే కనుక కాలనీ బాగుంటుంది. ఏ సమస్య ఉన్నా మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. మా దృష్టిలో ఉన్నంత వరకు సమస్య పరిష్కారానికి ఈ సొసైటీ కమిటీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. కొత్త ఫ్లాట్స్కి బుకింగ్స్ వస్తున్నారండి, కానీ ఓపెనింగ్ ఎప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు మేడం. ఓన్లీ బ్రౌచర్ లాంచ్ చేసాం తప్ప, ఎందుకంటే పర్మిషన్ వచ్చిందని ఆ రోజు బ్రౌచర్ లాంచ్ చేసాం. ఇంకా అఫీషియల్గా భూమి పూజ శ్రావణ మాసంలో చేస్తున్నాం, మంచి రోజు అని. శ్రావణ మాసం చేసిన తర్వాత ఆల్రెడీ బుకింగ్స్కి రోజు వస్తున్నారు. వాటికి ఏ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మేము కట్టేది మామూలుగా ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ లాగా కాదండి. అది టోటల్గా మీ చుట్టుపక్కల ఏదైతే ఇప్పుడు మీరు ఉన్నారో, పక్కన ల్యాంకో కానీ, పక్కన ప్రెస్టేజ్ కానీ, నిహారిక వాళ్ళు, రాజపుష్ప వాళ్ళు కానీ ఏదైతే 12,000 14,000 అమ్ముతున్నారో అదే స్పెసిఫికేషన్స్తో మేము ఇచ్చేది 6,999. ఈ కన్స్ట్రక్షన్ టోటల్లీ హై రేజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ అండి, టోటల్ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ. అది మామూలుగా అయితే కాదు. మీరు చుట్టుపక్కల 14,000 అమ్మేది మేము ఇచ్చేది 6,000. అన్న ఒక నిమిషం కూర్చోండి. మేము ఇచ్చేది ₹6,999. అది కూడా ఈ ఆర్థిక భారాన్ని పట్టే. మాకేమైనా ఇన్కమ్ వేరే సోర్సులు ఉంటే కనుక మాకు అంత ఇవ్వడానికి మేము లేదు. మేము ఇంకా తగ్గించడానికి కూడా సిద్ధంగా ఉంటాం. కానీ ఆ సోర్సులు లేవు కాబట్టి ఆ రేటుకి ఫిక్స్ అయ్యి ఉన్నాం. కాంట్రాక్ట్ అవకతవకలు అసలు ఇప్పుడు ఇంకా స్టార్టే కాలేదు మేడం. ఇంకా అవకతవకలు అన్ని వస్తాయి మేడం. ఒక నిమిషం, వాల్యుబుల్ క్వశ్చన్ ఏంటండి? ఎస్, ఇది ఆల్రెడీ మీకు ఇందా చెప్పాను మేడం. ట్విన్ టవర్స్ అని ఇదే ప్లేస్లో ట్విన్ టవర్స్ కడదామని చెప్పేసి గతంలో 3 years బ్యాక్ మేము స్టార్ట్ చేసాం మేడం. అప్పుడు మాకు కాంట్రాక్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు వచ్చారు. వస్తే మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు ఇట్లా ఫైనాన్స్ కనుక ముందు మాకు లోన్ ఇప్పిస్తే, అప్పుడు మాకు లోన్ కావాలి మేడం, మాకు 50 crores లోన్ ఇప్పిస్తామని చెప్పారు వాళ్ళు. ఒక నెల రోజు 30 daysలో కనుక మేము 50 crores లోన్ ఇప్పిస్తామని చెప్పేసి 3 crores అడ్వాన్స్ కొట్టారు వాళ్ళు. ఆ తర్వాత మాత్రమే మాకు మీ లోన్ ఇప్పించాక మాత్రమే కాంట్రాక్ట్ టెండర్లు యాజ్ పర్ నామ్స్ ప్రకారం, మీ నామ్స్ ప్రకారం ఇవ్వండి అన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పించలేకపోయారు లోన్. 50 crores లోన్ ఇప్పించలేకపోయారు. తర్వాత వాళ్ళు
కాంట్రాక్ట్ టెండర్ కూడా వేయలేదు, మాకెందుకులే చిత్రపురి అని. ఆ డబ్బులు మేము ఇస్తున్నామే కానీ దానికి కూడా వీళ్ళు ఏంటంటే అప్పట్లో మేము లాస్ట్ టైం జరిగినప్పుడు వాళ్ళని ముందుకు తీసుకొచ్చి పెట్టారు తప్ప ఆ సమస్య మాకు ఇప్పుడు లేదండి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాము, మాకు ఏం ప్రాబ్లం లేదు. కొత్త కాంట్రాక్ట్ అంటారా, ఇంకా అసలు ఇప్పుడే ముందుకెళ్ళింది. ఇంతవరకు ఇంకా వాళ్ళ పేమెంట్లు జరగలేదు, ఇంకా ముందుకు పోలేదు. చిన్న చిన్న పేమెంట్లు జరుగుతున్నాయి తప్ప ఇంకా కన్స్ట్రక్షన్ అనేది భూమి పూజ జరగలేదు. మేడం సార్, సార్ ఈ కొత్త ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే ఇట్లా ఆ సొసైటీ అసలు మనుగడకే ముప్పు వస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఎన్ని అవరోధాలు చేసినా ఏం చేసినా ఫుల్ పర్మిషన్తో వచ్చామండి. ఎందుకంటే పర్మిషన్ ఇన్ని రోజులు పర్మిషన్ లేదని కూడా ఎవరు మాట్లాడారు ఇందాక. హెచ్ఎండిఏ పర్మిషన్తో ముందుకెళ్తున్నాం. ఆల్రెడీ ఫీజు కట్టమని 9,40,00,000 ఫీజు కట్టమని హెచ్ఎండి లెటర్ పంపించింది. అతి త్వరలో గవర్నమెంట్ పెద్దలతో కలిసి కొంచెం ఆ ఫీజు డిస్కౌంట్ అడగబోతున్నాం. అతి త్వరలో కంప్లీట్ చేసి 40 monthsలో ప్రాజెక్ట్ 45 ఫ్లోర్, మొత్తం 51 ఫ్లోర్ అండి. అది హైరేజ్ టవరు, 51 ఫ్లోర్ టవరు. కంపల్సరీగా 40 monthsలో కంప్లీట్ చేసి సభ్యులందరికీ ఇచ్చి ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కార మార్గంగా వెళ్ళడానికి కమిటీ సిద్ధంగా ఉంది. సార్ చెప్పండి. సార్ సఫైర్ షూట్ వచ్చేసి ఏ బ్లాక్ వచ్చేసి 45 ఫ్లోర్స్ అండి, బి బ్లాక్ 15 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు పార్కింగ్, 1 ఫ్లోర్ క్లబ్ హౌస్, మొత్తం కూడా 51 ఫ్లోర్స్ అండి. మొత్తం ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ, హై రేజ్డ్ బిల్డింగ్. చెప్పండి చెప్పండి.